సో ఈరోజు అమెరికన్ ఇండిపెండెన్స్ డే కదా, అర్థమైందా? చూసుకున్నారా? సో నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ రావచ్చేమో, అట్లా ప్రిడిక్ట్ చేయాలి. అర్థమైంది? వరల్డ్ హిస్టరీలో నెక్స్ట్ ఇయర్ 10 మార్కులకు రావచ్చు, 15 మార్కులకు రావచ్చు, లేకపోతే ప్రిలిమ్స్లో కూడా రావచ్చేమో నెక్స్ట్ ఇయర్. అర్థమైంది? ఇప్పుడు 250th యానివర్సరీ కదా. సో క్రిస్టోఫర్ కొలంబస్ discovered America in the year 1490. The year 1492, Christopher Columbus has discovered this land called America. So అమెరికాని ఎందుకు డిస్కవర్ చేస్తారంటే, they lose contact with Asia and Asia is very key for them. రాసుకోకండి, వినండి. 1-2 పదాలు మాత్రమే రాసుకోవాలి. కలెక్టర్ అంటే ఎట్లుండాలి? ప్యూన్ లాగా పని లేదు, ప్రతి చెప్తున్నాడు రాసుకోవాలి. ఓన్లీ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటే రాసుకోవాలి, దాన్ని సమరైజ్ చేసి 1-2 పాయింట్లు మాత్రమే రాసుకోవాలి, ప్రతిదీ రాయద్దు అనమాట. అర్థమైంది? దిస్ ఇస్ నో మోర్ స్కూల్. అర్థమైందా? సో మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే రాసుకోవాలి, ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్ పాయింట్స్. సో as I was telling you, కొలంబస్ డిస్కవర్డ్ ఇట్ ఇన్ 1492. సో వీళ్ళందరికీ కూడా ఏషియాతో కాంటాక్ట్ పోయింది. ఎందుకంటే 1452, 1453 ఆ టైం వరకు కూడా దే యూస్ టు కంట్రోల్ దిస్ ప్లేస్ కాల్డ్ ఇస్తాంబుల్, ఇప్పుడున్న మోడర్న్ ఇజ్రాయిల్, ఈ మిడిల్ ఈస్ట్ ఎంత స్ట్రెచెస్ ఆఫ్ ల్యాండ్ ఉందో ఇదంతా కూడా రోమన్ ఎంపైర్ కంట్రోల్ ఉండేది. ఇప్పుడు మీరు మ్యాప్ ఓపెన్ చేస్తే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యూరోప్ ఇదంతా ఉంటుంది కదా, సెర్బియా ఇవన్నీ కూడా. సో మోడర్న్ డే గ్రీస్ ఇవంతా కూడా ఇట్ వాస్ కాల్డ్ యాజ్ సో ఈస్టర్న్ రోమన్ ఎంపైర్. అర్థమైందా? సో ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ ఈజ్ నథింగ్ బట్ ఇస్తాంబుల్. అర్థమైందా? సో ఒట్టమన్ ఎంపైర్ చేతిలో వాళ్ళు ఓడిపోతారు అనమాట. అర్థమైందా? సో రోమన్ ఎంపైర్ ఫాల్స్ డౌన్ కంప్లీట్లీ. వెస్టర్న్ రోమన్ ఎంపైర్ ఎప్పుడో ఫసాక్. సో ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ వచ్చేసి ఫాలో అయ్యేది 1450 ఆ టైంలో అనమాట. సో నవ్ ద ఎంటైర్ ల్యాండ్ అరౌండ్ మెడిటరేనియన్ సీ అండ్ దిస్ ఏరియాస్ వాస్ కంట్రోల్డ్ బై ద అరబ్స్. అర్థమైందా? సో ఆ డామినేషన్ ఎంత దాకా పోయిందంటే, మీరు వరల్డ్ హిస్టరీ ఓపెన్ చేస్తే వరల్డ్ వార్ వన్ చదివేటప్పుడు ఒట్టమన్ టర్కీ వాజ్ ఫైటింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ హిట్లర్. అంతేనా? సో ఏమేమి ఉంటాయి? ట్రిపుల్ ఎంటెంటే అనేవి ఉంటాయి కదా, గ్రూప్స్ ఉంటాయి కదా, యాక్సిస్ పవర్స్ అండ్ అలైడ్ పవర్స్ వరల్డ్ వార్ 2 అయితే. అదే ఒకవేళ వరల్డ్ వార్ 1 అయితే ట్రిపుల్ ఎంటెంటే ఆర్ ట్రిపార్టైట్ ఎంటెంట్. సో both are same. Okay, and the other thing being allied forces again. So Ottoman Empire has fought. Ottoman Empire అప్పటిదాకా 1918 వరకు కూడా it dictated the terms in the Middle East. సో వీళ్ళకి ట్రేడ్ రూట్స్, ల్యాండ్ రూట్స్, ఇప్పుడు మనం చూసే రూట్స్ ఉంటాయి కదా, సో వయా కజకిస్తాన్, వయా మంగోలియా, ఈ రూట్స్ నుంచి ద ప్రెషియస్ కాటన్ ఆఫ్ ఇండియా, ద సిల్క్ ఫ్రమ్ చైనా, ద పార్స్లైన్ అండ్ టీ ఫ్రమ్ చైనా అండ్ స్పైసెస్ ఫ్రమ్ ఇండియా, ఆల్ ఆఫ్ దీస్ ప్రోడక్ట్స్ యూస్ టు గో టు యూరోప్. వాళ్ళకి ఇవన్నీ ఎందుకు కావాలంటే ఆ మార్కెట్లో ఎక్కువ కాస్ట్ వచ్చేవి, ఇవన్నీ అక్కడ అవైలబుల్ ఉండేది కాదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రొడామినెంట్లీ మీట్ ఈటింగ్ పీపుల్ కాబట్టి వీళ్ళకి స్పైసెస్ కావాలి టు ప్రిజర్వ్ ద మీట్. మెయిన్ థింగ్ అది. అర్థమైందా? టు ప్రిజర్వ్ ద మీట్ అండ్ ఆల్ స్పైసెస్ ఫర్ కన్సిడర్డ్ లైక్ గోల్డ్. దే వాంటెడ్ స్పైస్. సో మధ్యలో ఒట్టమన్ ఎంపైర్ 1450s ఆ టైంలో ఈ ఏరియాని మొత్తం డామినెంట్గా ఆక్యుపై చేసిన తర్వాత వీళ్ళకి ట్రేడ్ కాంటాక్ట్స్ అనేవి మొత్తం తెగిపోయినాయి అనమాట. విత్ ఏషియా దే హ్యావ్ లాస్ట్ ఆల్ ద ట్రేడ్ కాంటాక్ట్స్. అండ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇండియా వాజ్ ద గ్లోబల్ ఎకనామిక్ పవర్. ఇట్ ఇస్ ద నెంబర్ 1 country అండ్ ద నెంబర్ 2 country వాజ్ చైనా. India used to make up 26% of global economy. China used to make up around 25-24%. So ఇద్దరు కలిపే the top 2 biggest economies at that point of time. సో ఈ 2 countries దగ్గర ట్రేడ్ అనేది మొత్తానికే పోయింది. అందుకోసమే వాస్కో డి గామా ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ ఆ ఏరియాలో ఆ టైంలో ఏమని చెప్పారు? బాబు పోయి ఏదో ఒక దారి కనిపెట్టండి, ఇండియా అండ్ ఏషియాకి ట్రేడ్ రూట్స్ అనేవి పోయినాయి కదా, ఒక సీ రూట్ మీద ఏదో ఒక దారి కనిపెట్టండి అని వాళ్ళని పంపిస్తే దే బిగాన్ ఎక్స్ప్లోరింగ్. అండ్ ఇటు రావాల్సినోడు అటే వెళ్ళిపోయి అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. వాడి పేరే క్రిస్టోఫర్ కొలంబస్ బిలీవ్డ్ దట్ హీ హాస్ డిస్కవర్డ్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఏషియా. He believed that he has discovered the eastern coast of Asia, but it was America. Later on, Amerigo Vespucci went in the same route and he came to the realization that this is not the old world. Old world ante మనం ఇప్పుడు చూసే ఆఫ్రికా, యూరోప్, ఏషియా ఇవన్నీ కూడా ఓల్డ్ వరల్డ్.
టెక్నికల్ టర్మ్స్లో మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్లో చాలాసార్లు అడిగారు. ఓల్డ్ వరల్డ్ అంటే ఏంది, న్యూ వరల్డ్ అంటే ఏందని మీకు క్వశ్చన్స్లో కనిపిస్తుంది. సో ఓల్డ్ వరల్డ్ అంటే ఏంది, ఇప్పుడు చూసే యూరోప్, ఏషియా అండ్ ఆఫ్రికా ఇవన్నీ కూడా. న్యూ వరల్డ్ అంటే న్యూలీ డిస్కవర్డ్ వరల్డ్. 1492 1500 ఆ టైం వరకు కూడా అమెరికా అనే ఉందని కూడా ఎవరికి తెలియదు. బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఆర్ కాల్డ్ యాజ్ అమెరికాస్, నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. అర్థమైందా? సో దట్ ఈస్ హౌ అమెరికా వాజ్ discovered, and something has happened. Many things have exchanged. Some fruits, crops, animals and many exchanged between old world and new world. ఇప్పుడు మనం చూసే పొటాటో, సన్ఫ్లవర్, టొమాటో, చిల్లీ, చాక్లెట్ దట్ ఈస్ కోకోా. సో ఇవన్నీ కూడా మేజ్, కార్న్. సో ఇవన్నీ కూడా న్యూ వరల్డ్ నుంచి ఓల్డ్ వరల్డ్కి ఇంట్రొడ్యూస్ అయినాయి అనమాట. వీళ్ళకి తెలియదు అప్పటి వరకు. ఓల్డ్ వరల్డ్ అంటే మనకు తెలిసింది ఏంది అప్పటి వరకు? మనకు తెలిసింది షుగర్ కేన్, రైస్ విన్యూ, ప్యాడీ, వీట్ విన్యూ, కాటన్ విన్యూ. ఇవి వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేశారనమాట. అర్థమైంది? ఇట్లా ఎక్స్చేంజ్ ఆఫ్ క్రాప్స్ ఏమైనాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్రూట్స్ ఏమైనాయి, ఇవన్నీ కూడా కొలంబియన్ ఎక్స్చేంజ్ అని అంటారు. అర్థమైందా? సో అవన్నీ కూడా ప్రాపర్గా చదవండి. నెక్స్ట్ ఇయర్ అడిగినా అడుగుతాడేమో. అర్థమైందా? బికాస్ ఇట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ఆస్క్డ్ ఇన్ ద PYQs మెనీ టైమ్స్ హీ హాజ్ ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సీ ఫిలిమ్స్. సో ఈరోజు 250th యానివర్సరీ కదా. సో అమెరికా అండ్ ఇండియాకి లిటిల్ బిట్ కంపారిజన్ కూడా ఇంపార్టెంట్. సో అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. అర్థమైందా? సో 1776 July 4th they have declared independence from UK. They have declared independence on July 4th 1776. They have declared independence from UK in a place called Philadelphia. అర్థమైందా? And that is why they celebrate 250th ఇండిపెండెన్స్ డే టుడే. అండ్ వాళ్ళ దాంట్లో కూడా బిల్ ఆఫ్ రైట్స్ అని ఉంటుంది వాళ్ళ కాన్స్టిట్యూషన్లో. దట్ బిల్ ఆఫ్ రైట్స్ ఈస్ నథింగ్ బట్ ఫండమెంటల్ రైట్స్. అర్థమైందా? సో ద 3 ఐడియల్స్ దట్ ఆర్ డ్రైవింగ్ ద అమెరికన్ సొసైటీ ఆర్ అమెరికన్ కంట్రీ ఈజ్ లైఫ్, లిబర్టీ అండ్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. మీకు మళ్ళా ఈ పదాలు వినిపిస్తాయి. లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, దోస్ ఐడియల్స్ వీ హ్యావ్ డైరెక్ట్లీ టేకెన్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ ప్రియాంబుల్లో డైరెక్ట్ కంట్రోల్ C కంట్రోల్ V కాపీ పేస్ట్ చేసాం కదా మనం. సో లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ were inspired from French Revolution, whereas life, liberty and pursuit of happiness was inspired from అవన్నీ కూడా those things run the American society. అర్థమైందా? సో అమెరికా is a free country that we know today and it is a $32 trillion economy and it is the largest defense spending country in the world. Over $900 billion it is spending on defense. We spend around $85 billion. Our economy is 4 trillion. Their economy is 32 trillion. So there is a state called California. California has around 3.5 crore population, not even 4 crores. 3.5 is more or less equal to Telangana population. But their GDP contribution is 4 trillion. So the Silicon Valley of America generates how much GDP? $4 trillion. So some of the facts, per capita income వచ్చేసి $94,000. American per capita income is how much? $94,000. And it is our second biggest trade partner after China. And America, China keep shuffling trade partnership లో. అర్థమైందా? సో రఫ్గా అమెరికా అండ్ ఇండియాకి ఏంటి అండ్ కొలంబియన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, వెన్ వాజ్ అమెరికా డిస్కవర్డ్, అట్లా పైపైన చూసుకోండి. ఎందుకంటే కొలంబియన్ ఎక్స్చేంజ్ గురించి ఇంతకుముందు అడిగారు క్వశ్చన్స్. అర్థమైందా? సో ఐ విల్ టెల్ ద క్రాప్స్ ఫర్ యూ, ద న్యూ క్రాప్స్ దట్ ఆర్ ఇంట్రడ్యూస్ టు ద ఓల్డ్ వరల్డ్. మనకి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన క్రాప్స్ ఏంటంటే ఫస్ట్ ఈజ్ మేజ్ ఆర్ కార్న్, మక్క. అర్థమైందా? మొక్కజొన్న ఉంది కదా. సో మేజ్ ఆర్ కార్న్, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ టు అస్ ఫ్రమ్ అమెరికాస్. అండ్ నెక్స్ట్ ఈజ్ పొటాటో అండ్ నెక్స్ట్ ఈజ్ టొమాటో, చిల్లీ అండ్ పెప్పర్, bell peppers and also chilies. Both of them were introduced from these American continents. And the other thing is pineapple, beans, cocoa, chocolate raw material. And cassava, peanuts, tobacco, sunflower, all these things. So ఈ క్రాప్స్ అన్నీ కూడా లిస్ట్ చేసి పెట్టుకోండి. It has been asked in the PYQs multiple times in the past. They might again ask you, they might next year. So ఇంకా ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ టు ద ఓల్డ్ వరల్డ్. మనకి ఇంట్రడ్యూస్ అయిన ఫ్రూట్స్ ఏంటంటే అవకాడో, ప్యాషన్ ఫ్రూట్, క్రాన్బెర్రీ, గావా, పపాయ, పైనాపిల్, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇంట్రడ్యూస్ అయిన ఫ్రూట్స్ అనమాట.
including guava, pineapple, avocado, okay? So all these fruits, passion fruit, cranberry and all these things. అర్థమైందా? ఇవి ఒకటే కాకుండా ఓల్డ్ వరల్డ్ నుంచి అమెరికాస్కి ఇంట్రొడ్యూస్ అయిన థింగ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి క్రాప్స్. వీ హ్యావ్ ఇంట్రొడ్యూస్ వీట్ టు దెమ్, వీట్. రైస్ వీ హ్యావ్ ఇంట్రొడ్యూస్ టు దెమ్. వీ హ్యావ్ ఇంట్రొడ్యూస్ షుగర్ కేన్ టు దెమ్. టుడే బ్రెజిల్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ షుగర్, రైట్? సో వీ హ్యావ్ ఇంట్రొడ్యూస్ కాఫీ టు దెమ్. బ్రెజిల్ అగైన్ ప్రొడ్యూసెస్ లార్జెస్ట్ వాల్యూమ్స్ ఆఫ్ కాఫీ. అర్థమైందా? వీ హ్యావ్ ఇంట్రొడ్యూస్ సిట్రస్ ఫ్రూట్స్. Many of the citrus fruits we have introduced to them, and also bananas and grapes. We have introduced these kind of fruits to them from the old world. And also animals, horses we have introduced to them, pigs we have introduced to them, cattle we have introduced to them, sheep, goats and chicken. Sheep, goats and chicken we have introduced to them. అదొకటే కాకుండా టెక్నాలజీ అండ్ కల్చర్ వైజ్ వీ హ్యావ్ ఇంట్రొడ్యూస్ రిలీజియన్. వాళ్ళందరూ కూడా ఇండిజినియస్ పీపుల్ కదా, ఈ క్రిస్టియానిటీ ఇవన్నీ ఉండేవి కాదు. అందుకోసమే మీరు అమెరికాను అబ్జర్వ్ చేస్తే, because colonization influences the language. We are British colonized, that is why we speak a lot of English. Whereas if you look at many of the countries in Africa, some of the countries at least in Western Africa, Senegal, Mali and all these countries, they speak predominantly French. ఎందుకంటే they were French colonized కాబట్టి. America was colonized by UK, that is why they speak predominantly English. అండ్ మీకు అమెరికా ఈ కాలిఫోర్నియా, టెక్సాస్ ఈ ఏరియాలో ఉన్నాయి కదా, అవన్నీ కూడా మెక్సికో దగ్గర నుంచి లాక్కున్న ప్రాంతాలు అన్నమాట. అవన్నీ అమెరికా ప్రాంతాలు కావు. అర్థమైందా? సో అక్కడ నుంచి మొదలు పెడితే, అందుకోసమే టెక్సాస్, ఫ్లోరిడా ఈ ఏరియాస్ నుంచి మొదలు పెడితే మీకు స్పానిష్ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే హోల్ ఆఫ్ లాటిన్ అమెరికా స్టార్టింగ్ ఫ్రమ్ మెక్సికో వర్ కొలనైజ్డ్ బై స్పెయిన్ పీపుల్. స్పానిష్ పీపుల్ హ్యావ్ కొలనైజ్డ్ అప్ అంటిల్ అర్జెంటీనా, జస్ట్ ఎక్స్క్లూడింగ్ బ్రెజిల్. అందుకోసమే బ్రెజిల్లో పోర్చుగీస్ మాట్లాడతారు. అర్థమైందా? అండ్ ఆల్సో చాలామంది అమెరికన్స్ పోయినప్పుడు, చాలామంది అమెరికాకి పోయినప్పుడు అక్కడ ఉన్న రెడ్ ఇండియన్స్ చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే మెనీ న్యూ డిసీజెస్ హ్యావ్ బీన్ ఇంట్రొడ్యూస్ టు దెమ్. వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ పవర్ ఉండదు కాబట్టి స్మాల్ పాక్స్, మీజిల్స్ అండ్ ఇన్ఫ్లుయెన్జా, కలరా, బూబోనిక్ ప్లేగ్ ఉంటుంది కదా, ప్లేగ్, ఇట్లాంటివన్నీ కూడా రకరకాల రోగాలన్నీ వాళ్ళకి ఇంట్రొడ్యూస్ అయినాయి అనమాట. ఈ యూరోపియన్స్ పోయినప్పుడు ఇక్కడ రోగాలన్నీ కూడా అక్కడ డిసీజెస్ ఇంట్రొడ్యూస్ అయ్యాయి. ఆ ఇమ్యూనిటీ పవర్ ఆ ఇండిజినియస్ పీపుల్కి లేక వాళ్ళందరూ చనిపోయారు అనమాట. ఇట్ ఈస్ ద షార్టెస్ట్ హిస్టరీ అండ్ యూ మస్ట్ నో వాట్ ఈస్ కొలంబియన్ ఎక్స్చేంజ్. కొలంబియన్ ఎక్స్చేంజ్ ఏంది అని చెప్పేసి ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. ఓవరాల్గా మీకు వరల్డ్ హిస్టరీలో ఉంటుంది. అర్థమైందా? ఒకసారి కుదిరితే వరల్డ్ హిస్టరీ పోయి మళ్ళీ అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గురించి మొత్తం చదవండి. ఆ బోస్టన్ టీ పార్టీ ఇవన్నీ ఉంటాయి కదా, సో డిక్లరేషన్ ఏంది అని మొత్తం లైట్గా చదవడానికి ట్రై చేయండి. ఆల్ రైట్. సో అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్ అండ్ వీ హ్యావ్ ఇన్స్పైర్డ్ అ లాట్ ఫ్రమ్ అమెరికా. We have taken Bill of Rights. We got inspired by Bill of Rights. We have taken judicial review concept. Marbury versus Madison case. 1802 or 1803. 1802 or 1803. Marbury versus Madison case. Supreme Court of America has given this concept called judicial review. And that is how we were also inspired by the concept of judicial review. అర్థమైందా? సో ఇట్లా చాలా ఆస్పెక్ట్స్ కూడా మనం ఇన్స్పైర్ అయి ఉన్నాం కాబట్టి అమెరికా గురించి తెలుసుకోవాలి. అది నెక్స్ట్ థింగ్ వచ్చేసి Japanese Prime Minister has visited India from July 1st to July 3rd. She has visited India, right? What is the trade between India and Japan? $25 billion. Are you sure? Okay, $1-2 billion idhar udhar ho jata. I can understand. But according to the government of India data, it is 27.5 to be precise. 27.5. It is straight out of the horse's mouth. It is the most credible source, which means I am citing the official government websites. $27.5 billion is the trade between India and Japan. ప్రతి దేశం గురించి కాకపోయినా కొన్ని బిగ్ పవర్ కంట్రీస్, మనకి చాలా ఇంపార్టెంట్ అయిన కంట్రీస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ బైలాటరల్ ట్రేడ్, నెక్స్ట్ డిఫెన్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ స్ట్రాటజిక్ కన్వర్జెన్స్ ఆర్ స్ట్రాటజిక్ కోఆపరేషన్. మనకి వాళ్ళకి స్ట్రాటజికల్గా ఎక్కడ ఓవర్లాపింగ్ అవుతుంది. మనము వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళు మనకి ఇంపార్టెంట్. అందుకోసమే చోటీ బెహన్ అని పిలవాల్సి వస్తుంది, లేకపోతే బడే బాయ్ అని ఆమె కూడా పిలవాల్సి వస్తుంది. తప్పదు, అది వాళ్ళకి తప్పదు, మనకి తప్పదు. అర్థమైందా? బికాస్ నెసెసిటీ. So, you know, there is something called, there are no permanent friends or permanent enemies in politics. There are no permanent friends or permanent enemies in politics. So,
Now it is a time for India and Japan. And since I have already told you about trade is very low, very low. Trade is, let's put trade aside. One area we have to always remember with respect to Japan and India is which area? అర్థమైందా? చూసారా? న్యూస్లో చూస్తే మీకు అంత ఇవేగా అనిపిస్తుంది. ఇండియా అండ్ జపాన్ మధ్యలో ఉన్న టైస్ మొత్తం ఈ రెండు ఆస్పెక్ట్స్ చుట్టూ రాయకపోతే క్వశ్చన్ వచ్చేది ఆ యాంగిల్లోనే వస్తుంది, రాయాల్సింది కూడా మీరు ఆన్సర్ ఆ లెన్స్లోనే రాయాలి. ఇండియాకి జపాన్కి పెద్ద చెప్పుకోవడానికి ఏమీ లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు చైనా వీ హ్యావ్ అరౌండ్ $150 billion ఆఫ్ ట్రేడ్. ఇట్ ఈస్ అవర్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా. Around $130 billion we have with United States. They are the largest trading partners. With UAE we have around $100 billion worth of trade, over $100 billion. It is our third largest trading partner, and it is also very key for our hydrocarbons. It's a Gulf country, and we get so much of oil from UAE. With respect to Russia, we have around $69 billion of trade. Russia is our fourth largest trading partner, and we get so much of crude oil and defense related imports from రష్యా. మనకు బిగ్గెస్ట్ డిఫెన్స్ సోర్స్ అనమాట రష్యా. చాలా వరకు మనకున్న హార్డ్వేర్, మనకున్న మిలిటరీ నట్లు బోల్ట్లు అన్నీ రష్యా నుంచి రావాల్సిందే. ఎందుకంటే మొత్తం కూడా మనకి లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఎవరంటే వాళ్ళే అనమాట. మనం తెచ్చుకునేది కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్ మొత్తం వాళ్ళ దగ్గర నుంచే. S-400 మిజైల్ సిస్టమ్ ఉంది కాబట్టి పాకిస్తానీ గడగడ వణికించారనమాట మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు. బ్రహ్మోస్ ఉంది కాబట్టి పాకిస్తాన్ వాస్ క్రిపుల్డ్, అండ్ బ్రహ్మోస్ ఈజ్ ఎ జాయింట్ కొలాబరేషన్ బిట్వీన్ రష్యా అండ్ ఇండియా. సో మనలో పైన కాపీ పేస్ట్ ఉంటుంది, కానీ రష్యన్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ బిగ్. వాళ్ళ ఇన్నోవేషన్ అనేది చాలా హై లెవెల్ ఉంటుంది అనమాట, చాలా సొఫిస్టికేటెడ్ ఉంటుంది. వాళ్ళ డిఫెన్స్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. దెర్ ఇస్ దిస్ ఫెలో కాల్డ్ కలాష్నికోవ్. హిస్ నేమ్ ఈస్ కాల్డ్ యాంటన్ కలాష్నికోవ్. అందుకోసమే గన్ను గురించి తెలియనివాడికి, ఎప్పుడు పట్టుకోనివాడికి, బుల్లెట్ గురించి తెలియనివాడికి, అసలు ఏం ఐడియా లేనివాడు AK-47 అనే గన్ను గుర్తుంటుంది. ఎందుకంటే అంత జనాల్లోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే అంత సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ కాబట్టి. ఐఫోన్ అంటే ప్రతి ఒక్కరు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? ఎందుకంటే అంత మోస్ట్ సక్సెస్ఫుల్ ఫోన్ కాబట్టి. అర్థమైందా? సో AK-47 వాళ్ళు ఆల్సో దట్ కైండ్ ఆఫ్ గన్ అనమాట. సో వాళ్ళకి పోటీలు కూడా పెడతారనమాట. అర్థమైందా? సో హిస్టారికల్గా ఫ్రమ్ కోల్డ్ వార్ టైం నుంచి మనము రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. సో అట్లా మనం చూసుకున్నట్టయితే ట్రేడ్ కానీ డిఫెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్. రెండు వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్. ఫస్ట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఎకానమీ అంటే ట్రేడ్ అంటే ఏంది? బిజినెస్. మనం వస్తువులు ఎవరికైనా అమ్మి వస్తువులు ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది? అక్కడ బిజినెస్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. వాళ్ళు వచ్చి మన దగ్గర వాళ్ళ కార్లు అమ్మినా, ఏమేమి బ్రాండ్ ఉంటాయి బాబు చెప్పండి? జపనీస్ కంపెనీలు ఏమేమి? టొయోటా ఇస్ ఏ జపనీస్ కంపెనీ, సోనీ ఈజ్ ఏ జపనీస్ కంపెనీ. ఇంకేమేమి ఉంటాయి జపనీస్ కంపెనీలు? కార్లు చాలా ఫేమస్ కదా, మిత్సుబిషి, హోండా, ఇంకా కవాసాకి, సుజుకి. సో మచ్ ఆఫ్ బిజినెస్ ఈజ్ హ్యాపెనింగ్. అంతేనా కదా? వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కుంటున్నామంటే మనం కూడా వాళ్ళకు ఒక బిగ్ మార్కెట్ అన్నమాట. కానీ $27 billion ఈజ్ నథింగ్. $27 billion ఈజ్ అంతే, చాలా నథింగ్ అనమాట. వెరీ మినిమల్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ట్రేడ్ పెద్దగా జరగట్లేదు. పోనీ డిఫెన్స్లో ఏమైనా జరిగిందంటే డిఫెన్స్లో కూడా ఏం లేదు. కానీ ఇప్పుడు ఫ్యూచర్లో మొత్తం కూడా ఇండియా అండ్ జపాన్ టైస్ అనేవి చాలా బూమ్ అవుతాయి, ఇంకా చాలా స్కై రాకెట్ అవుతాయి. ఎందుకు అవుతాయి అని అంటే బోత్ జపాన్ అండ్ ఇండియా హ్యావ్ ఎ కామన్ ఎనిమీ కాల్డ్ చైనా. బోత్ జపాన్ అండ్ ఇండియా హ్యావ్ ఎ కామన్ ఎనిమీ కాల్డ్ చైనా. ఫస్ట్ థింగ్ ఈజ్, సింప్లెస్ట్ ఫ్యాక్ట్ ఈజ్ చైనా ఈజ్ ఎ డిక్టేటర్షిప్. చైనా ఈజ్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ. వెరీ సింపుల్ ఫ్యాక్ట్. అర్థమైందా? చైనా ఈజ్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ. అండ్ ఇండియా, వాట్ ఈజ్ ఇండియా? వాట్ అబౌట్ జపాన్? జపాన్ అన్ని టెక్నికల్ వర్డ్స్ వద్దు, డెమోక్రసీ అంటే సరిపోయింది అంతేనా? సో డెమోక్రసీ ఉంది. వాట్ అబౌట్ USA? వాట్ అబౌట్ సౌత్ కొరియా? వాట్ అబౌట్ ఆస్ట్రేలియా? వాట్ అబౌట్ న్యూజిలాండ్? క్వాడ్ అని ఎప్పుడైనా విన్నారా క్వాడ్ అని? సో క్వాడ్ ఈజ్ అ గ్రూపింగ్, క్వాడ్ ఈజ్ అ మల్టీలేటరల్ గ్రూపింగ్ focused around Indo-Pacific region. Quad is a multilateral grouping focused around Indo-Pacific. The confluence of two seas అని చెప్పేసి ఒక మీటింగ్కి పేరు పెట్టి షింజో అబే, ద ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్,
Shinzo Abe, the ex-prime minister of Japan, has given a talk, a speech, and adi basis anamata quad formation ki. Quad was formed at the behest of Japanese interest. Japan was the active proponent of quad form కావాలి అని చెప్పి. And Japan is historically the close friend of America. Historically. అర్థమైంది. So today around 53,000 American troops are stationed on Japanese soil. అమెరికా బేస్లు ఉంటాయి, మిలిటరీ బేస్లు ప్రపంచం మొత్తం ఉంటాయి. మిడిల్ ఈస్ట్లో కూడా అమెరికా బేస్లు ఉంటాయి. సిమిలర్లీ there are bases, American military bases in Japan, and Japan hosts how much? 53,000 American soldiers are standing on Japanese soil. Somewhere around 26,000 American soldiers are standing on South Korean soil. So America is a friend of democracies. America is a friend of democracies. But regional dynamics have been changing very rapidly in the Indo-Pacific. Regional dynamics are changing very, very rapidly in the Indo-Pacific. And China has become very, very aggressive in the recent times. చైనాకి ఈ కంట్రీతో గొడవ లేదనే కంట్రీ గురించి ఏదైనా చెప్పండి. బార్డరింగ్ కంట్రీస్లో చైనా దగ్గర ఈ కంట్రీతో గొడవ లేదనే కంట్రీ చెప్పండి. ఇట్ హ్యాస్ లిటరలీ డిస్ప్యూట్ విత్ ఎవ్రీ కంట్రీ, ఇంక్లూడింగ్ ఇట్స్ ఫ్రెండ్ రష్యా, ఇంక్లూడింగ్ విత్ నార్త్ కొరియా, ఇంక్లూడింగ్ విత్ నేపాల్, ఇంక్లూడింగ్ విత్ ఇండియా, మంగోలియా, ఎవ్రీ కంట్రీ ఇట్ హ్యాస్. China is like that real estate fellow who is doing kabja all the time, all the lands. So first thing is territorial disputes on the land. అర్థమైందా? భూ ఆక్రమణలోనే చైనా ఫేమస్ అన్నమాట కొంచెం. అర్థమైందా? సో ఈజ్ ఏ వెరీ ఏమంటారు, చాలా న్యూసెన్స్ కైండ్ ఆఫ్ రియల్టర్ చైనా ఇస్ ఆన్ ద ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ఇఫ్ చైనా డజంట్ హ్యావ్ ఎనీ ల్యాండ్ బౌండరీ, వాట్ డస్ ఇట్ డూ? ఇట్ ఆక్యుపైస్ వాటర్ ఆల్సో. అర్థమైందా? దట్ ఈస్ ద సౌత్ చైనా సీ దట్ యూ కీప్ హియరింగ్ ఇన్ ద న్యూస్. సౌత్ చైనా సీ అని ఏమంటారా, చాలా పెద్ద కాంటెక్స్ట్ అనమాట. ఆ సీ మొత్తం నాదే, సముద్రం మొత్తం నాదే అని చెప్తుంది అనమాట. సముద్రం మొత్తం నాదే అని ఎందుకు చెప్తుంది చైనా? ఎందుకు చెప్తుంది? ఆర్టిఫిషియల్ ల్యాండ్స్ బిల్డ్ చేస్తుంది, దట్ ఈస్ ఫైన్. బట్ ఎందుకు చెప్తుంది? దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ బ్లూ ఎకానమీ. సముద్రం ఉంటే సముద్రం లోపల ఉన్న చేపలు నావే, సముద్రం ఉంటే సముద్రం లోపల ఉన్న రిసోర్సెస్ నావే, సముద్రం ఉంటే సముద్రం లోపల ఉన్న పెట్రోల్ నాదే, డీజిల్ నాదే, ఫ్యూయల్ నాదే, అన్ని నాదే. అర్థమైందా? సో సౌత్ చైనా సీ దగ్గర, సౌత్ చైనా సీ ఈజ్ బార్డర్డ్ బై మెనీ కంట్రీస్ లైక్ ఫిలిప్పైన్స్, వియత్నాం, ఇండోనేషియా, బ్రునై, మలేషియా, జపాన్ అండ్ ఆల్ దీస్ కంట్రీస్. ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా సౌత్ చైనా సీ అనేది బార్డర్. అట్లాస్ ఓపెన్ చేసి చూస్తే పొరపాటున కనిపించే అవకాశం ఉంది. అర్థమైందా? సో ఏం చేయాలి? అప్పుడప్పుడు అట్లాస్ అట్లా చూస్తూ ఉండాలన్నమాట. ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు గూగుల్ ఇట్, దట్స్ ఆల్ సమ్టైమ్స్, అండ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యాబిట్ యూ హ్యావ్ టు హ్యావ్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. చిన్న డౌట్ వచ్చినా కూడా మనము జై బోలో గూగుల్. అర్థమైందా? సో యూ హ్యావ్ టు ఆస్క్, యూ హ్యావ్ టు ప్రోబింగ్ ఆర్ ఇంక్వైరీ కైండ్ ఆఫ్ నేచర్, అంటే క్యూరియస్ నేచర్ అనేది యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ హౌ టాపర్స్ ఆల్వేస్ క్రాక్ ద ఎగ్జామ్, స్టేయింగ్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ద ఎగ్జామినర్. అర్థమైందా? సో as I was telling you, in the South China Sea, China and Japan have disputes, and we all know what kind of border disputes we have between India and China. Ardhamainda? So we all know what kind of border disputes we have with China. Within the South China Sea, there is some set of islands called Senkaku or Diaoyu. మీకు కనిపిస్తాయి, ఇవి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీస్ ఆర్ ద ఐలాండ్స్. నేమ్ ఈజ్ సేమ్. చైనా ఒక పేరు పిలుస్తుంది, జపాన్ ఒక పేరు పిలుస్తుంది. అర్థమైందా? సెన్కాకు ఆర్ దయో ఐలాండ్స్ దే ఆర్ కాల్డ్, అండ్ దోస్ ఐలాండ్స్ ఆర్ అట్ ద సెంటర్ ఆఫ్ డిస్ప్యూట్ బిట్వీన్ జపాన్ అండ్ చైనా. ఈ సౌత్ చైనా సీలో ఈ బార్డర్ దగ్గర ఉన్న ఐలాండ్స్ని బోత్ చైనా అండ్ జపాన్ ఆర్ క్లెయిమింగ్ ఫర్ ఈచ్ అదర్. ఈ ఐలాండ్స్ నావంటే నావి అని చెప్పేసి. అర్థమైందా? సో దట్ ఇష్యూ దే హ్యావ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, తైవాన్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు జపాన్. చైనాకి ఆబ్వియస్గా, కానీ చైనా అండ్ తైవాన్ హిస్టరీ యూ హ్యావ్ టు టెల్ ఇన్ ద క్లాస్ లేటర్ ఆన్. ఇఫ్ ఇన్ IR classes I tell anyhow, but just remember, Taiwan is long claimed by China. అర్థమైందా? సో ఎథ్నిక్ ఆరిజిన్ పీపుల్, తైవానీస్ పీపుల్ కూడా దే హ్యావ్ గాన్ టు తైవాన్ ఇన్ ఎగ్జైల్ ఫ్రమ్ చైనా. చైనా నుంచి చాలామంది పారిపోయారు అనమాట. అర్థమైందా? తైవాన్లో సెటిల్ అయిపోయారు. బై బ్లడ్ దే ఆర్ చైనీస్ ఓన్లీ. అర్థమైందా? సో తైవాన్ ఈజ్ నౌ యాక్టింగ్ లైక్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. ఇట్ ఇస్ ఎ డెమోక్రసీ. And Taiwan's best friend is who? US.
US is a global power for a reason. US is a superpower for a reason. All the democratic countries it is friend with. Observe and North Korea is a dictator. It is a friend of China. అర్థమైందా? Russia is a dictator. It is a friend of China. Belarus is a dictator. It is a friend of China. Venezuela is a dictator. It is a friend of China. Nicaragua is a dictator. It is a friend of China. అర్థమైందా? So even Iran was a dictator. Iran was also a dictator. That is another form of, but we don't go into the technicalities. What is theocracy and all these things, I don't want to go. పేరుకో ప్రెసిడెంట్ ఉన్నా కూడా ప్రజలు ఎన్నుకున్నా కూడా పవర్ ఏమి ఉండదు ఆ ప్రెసిడెంట్ దగ్గర. అర్థమైందా? రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్ ఇన్ ఇరాన్ ఈస్. All of the power is with supreme leader. That is why his funeral is going on today, right? Funeral of supreme leader is going on in Iran. అర్థమైందా? So China has so many disputes in the region and it wants to occupy by force Taiwan. It wants to occupy. It wants to occupy Taiwan. And Japan has announced that if at all if China is going to invade Taiwan, then I will have to intervene. Because next you will come for me, I know. అర్థమైందా? So it happens across the world. It happens across the world. Will India sit silently if someone Bangladesh, if someone invades Bangladesh? Or if someone tries to invade Bhutan? Bhutan దగ్గర బార్డర్ రీజన్ ఉంటుంది ఒకటి, గాల్వాన్ అని చెప్పేసి. దట్ గాల్వాన్ రీజన్ ఇస్ ఎ కంటెస్టెడ్ ఏరియా బిట్వీన్ చైనా, ఇండియా అండ్ భూటాన్, పర్టికులర్లీ బిట్వీన్ చైనా అండ్ భూటాన్. సో ఆ గాల్వాన్ రీజన్లోకి రోడ్లు వేసి గాల్వాన్ రీజన్లోకి చైనా మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేస్తూ వస్తుంటే Bhutan has raised the issue with India and India has sent the armed forces to the border. Military build-up has happened in 2017. You can Google. So if it is near, if it is a dispute between Bhutan and China, why does it have to affect India? Just think. Because it is very close to Siliguri corridor. సో రేపేమన్నా అయితే సిలిగురి కారిడార్ని కట్ చేస్తారు. సిలిగురి కారిడార్ని కట్ చేస్తే నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం మనకి లింక్ పోతుంది. సో అది జరగకన్నా ముందే మేల్కొని మనం అక్కడ పోయి నిలబడి నో బ్రో నో అని చెప్పడం ఇంపార్టెంట్. సో దట్ ఈస్ హౌ ఏ ప్రొయాక్టివ్ నేషన్ బిహేవ్స్. టుడే తీస్తా రివర్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్, a special economic zone is being built over there and Teesta river related infrastructure is going to be built by China. That is also experts are citing that it's a very big headache. So India have to be very careful when dealing with Bangladesh because Bangladeshi Prime Minister on his first foreign visit recently visited China. సో ఒక కంట్రీ ఎవరితో టైస్ పెంచుకుంటుంది, మన నైబరింగ్ కంట్రీ స్పెషల్గా. అర్థమైందా? ఎవరెవరికి మధ్య డిఫెన్స్ రిలేషన్షిప్స్ ఎట్లా ఉన్నాయి అని చూసుకోవాలి. అర్థమైందా? అండ్ జపాన్ గురించి వస్తే, సిన్స్ జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ విజిటెడ్ ఇండియా, జపాన్ గురించి మనం చూసుకున్నట్టయితే Japan, since its rise from the ashes after World War II, what happened to Japan during World War II? Hiroshima and Nagasaki, everybody knows. The only country to experience the wrath of nuclear weapons. అర్థమైందా? అమెరికన్ పీపుల్ టైం పాస్ కోసం వేసి అది ఎట్లుంటుందో చూద్దామని క్యూరియాసిటీకి ట్రై చేసిన థింగ్ అనమాట హిరోషిమా అండ్ నాగాసాకి. వెరీ రియల్. ఇఫ్ యూ వాచ్ దిస్ మూవీ కాల్డ్ ఓపెన్హైమర్ యూ కెన్ క్లియర్లీ సీ. సో దే విల్ బి ఇచ్చింగ్. అప్పటికి జపాన్ పని అయిపోతుంది, బట్ స్టిల్ దే వాంట్ టు ట్రై వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ న్యూక్లియర్ వెపన్స్ కెన్ క్రియేట్. సో ఆ ఇంపాక్ట్ చూసిన తర్వాత నో బడీ వాంట్స్ టు ట్రై న్యూక్లియర్ వెపన్స్. దట్ ఈస్ వై నో కంట్రీ హ్యాస్ ఎవర్ డేర్డ్. వై ఈవెన్ ఆఫ్టర్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వాస్ బ్లాక్డ్, వై అమెరికా హెసిటేటెడ్ టు యూజ్ న్యూక్లియర్ వెపన్స్ అగేన్స్ట్ ఇరాన్? బికాస్ ఇట్ నోస్ ద రీపర్కషన్స్. వై అమెరికా కాంట్ మెస్ అప్ విత్ నార్త్ కొరియా? బికాస్ నార్త్ కొరియా హ్యాస్ న్యూక్లియర్ వెపన్స్. హీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ నార్త్ కొరియా. Everybody knows it. Why Russia invaded simply Ukraine? Because Ukraine doesn't have any nuclear weapons. Why India and Pakistan issues or India and China issues don't escalate beyond a point? Because both are nuclear countries. Everybody knows it. సో ఒక లెవెల్ దాకా వెళ్ళి అవి ఆగిపోతాయి అన్నమాట ఆ ఇష్యూస్ అనేవి. అర్థమైందా? సో న్యూక్లియర్ వెపన్స్ ఇస్ నాట్ ఓన్లీ అ థ్రెట్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ డిటరెంట్ విత్ రెస్పెక్ట్ టు వార్. సో అవతల కంట్రీకి ఏం చెప్తుంది? అవతల కంట్రీ ఇన్వైట్ చేయాలన్నా కూడా ఆలోచిస్తుంది అనమాట. అర్థమవుతుందా? సిమిలర్ కేస్, దట్ ఈస్ ద రీజన్ వై ట్రంప్ డజంట్ మెస్ ఎవర్ విత్ నార్త్ కొరియా డిస్పైట్ నార్త్ కొరియా బీయింగ్ అన్ యాంటగనిస్ట్ ఆఫ్ యుఎస్. అర్థమైందా? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి న్యూక్లియర్ వెపన్స్ పడిపోయిన తర్వాత వాళ్ళు కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు అనేదానికన్నా కూడా అమెరికా చేయబట్టి రాయించింది అని చెప్పడం కరెక్ట్. సో దే హ్యావ్ రిటన్ ఏ కాన్స్టిట్యూషన్. జాపనీస్ పీపుల్ కొంచెం తెలిసిందే కదా, వాళ్ళు కొంచెం తేడా. అర్థమైందా? సైకలాజికల్లీ దీస్ పీపుల్ ఆర్ వెరీ స్టబ్బన్, వెరీ టఫ్ నట్స్. Japanese people are, you have to understand their country and their psyche. Japanese people never accept their defeat. That is why they follow something called seppuku. They put the sword or samurai sword into their stomach and they kill themselves when they are lost in battles. They can't accept defeat.
That is the psychology of Japan. You have to understand, barely after 25 to 30 years after nuclear weapons, they have again become one of the biggest economies in the world. Now again, their economy is above $4 trillion. Japan is one of the most successful economies in the world. It is among the top 5 biggest economies in the world. I don't know. So Japanese people are very tough. And in order for Japan not to rise again like that, it did attack the Pearl Harbor. Pearl Harbor attack తోనే స్టార్ట్ అయింది కదా వరల్డ్ వార్ 2. అమెరికా అక్కడనే ఇంటర్వ్యూ అయింది కదా. సో మళ్ళీ జపాన్ అట్లాంటి పిచ్చి పనులని చేయొద్దని చెప్పేసి కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి కూర్చోబెట్టి రాపించింది అనమాట. ఓకే, యువర్ డెమోక్రసీ, ఓకే ఐఎమ్ ఏ డెమోక్రసీ. నెక్స్ట్ థింగ్, ఆర్టికల్ 9. What do you mean by Article 9? Article 9 in Japanese constitution says that I am renouncing war. I am following a pacifist policy. Pacifist policy అంటే వాళ్ళ రాజ్యాంగంలో, వాళ్ళ కాన్స్టిట్యూషన్లోనే వాళ్ళు ఏమని చెప్తారు? సో we don't invade any country from now on. We don't want to enter into any war from now on. That is why we don't want to maintain any military. Land military we don't have. We don't have air force. We don't have naval force also. జపాన్కి లేవు టెక్నికల్గా. అర్థమైందా? సో 1954 ఆ టైంలో సెల్ఫ్ డిఫెన్సెస్ ఫోర్సెస్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాం. సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటే అదర్ నేమ్ ఫర్ మిలిటరీ. ఓన్లీ ఫర్ డిఫెన్స్ పర్పసెస్ వీ హ్యావ్ సమ్ ఫోర్సెస్. దట్ ఈస్ వై దే హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ SDF. సో జాపనీస్ మిలిటరీ స్పెండింగ్ కూడా లాస్ట్ 50 years నుంచి 1% ఆఫ్ జీడీపీ అంతే. లాస్ట్ 50 years నుంచి కూడా చాలా తక్కువ వాళ్ళ డిఫెన్స్ స్పెండింగ్ కూడా 1% ఆఫ్ జీడీపీ. కానీ ఈ మధ్యలో రైజింగ్ చైనీస్ థ్రెట్ ఇదంతా చూసి తట్టుకోలేక, పక్కనున్న నార్త్ కొరియా మిజైల్స్ అండ్ థ్రెట్ చూసి తట్టుకోలేక జపాన్ ఏం చేసింది? ఇట్ హ్యాస్ కమ్ అప్ సంథింగ్ కాల్డ్ క్వాడ్. ఇట్ హ్యాస్ కమ్ అప్ విత్ క్వాడ్. అండ్ నెక్స్ట్ రీసెంట్లీ వెన్ సానే తకైచి హ్యాస్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ Japan, she is a very aggressive lady with respect to foreign policy making and with respect to her economy. Okay, her approach is very aggressive, Sane Takaichi, and she increased drastically the defense spending to 2% of GDP. So 2% of their GDP, it has drastically improved. She has drastically improved. So they have increased the defense spending in the recent times. Inkoti endante, Japan is a pacifist country, right? Pacifist is nothing but peace loving. So we are up for peace, not for war. That is a literal meaning. So now she wants to revise that pacifist clause also. ఇప్పుడు ఏమని చెప్తుందామే? ఐ వాంట్ టు స్క్రాప్ ఇట్. దిస్ పెసిఫిస్ట్ పాలసీ ఆల్సో ఐ వాంట్ టు స్క్రాప్. ఐ వాంట్ టు రివైజ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఈజ్ జాపనీస్ మిలిటరీ, జాపనీస్ గవర్నమెంట్, దే నెవర్ యూస్ టు సెల్ దేర్ ఆర్మ్డ్ ఎక్స్పోర్ట్స్. జాపనీస్ మిలిటరీ టెక్నాలజీ అనేది వెరీ అడ్వాన్స్డ్. ఇఫ్ యూ లుక్ ఎట్ కవాసాకి, మిత్సుబిషి అండ్ జాపనీస్ కంపెనీస్, డిఫెన్స్ కంపెనీస్, దే ఆర్ నోన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ వెపన్స్. సో రీసెంట్ టైమ్స్లో ఇంతవరకు కూడా వాళ్ళు దే నెవర్ యూస్ టు సెల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ టు అదర్ కంట్రీస్. Now they have annulled it, they have reversed it. Recently they have started selling defense equipment to Australia. అర్థమవుతుందా? చెప్పేది అర్థమవుతుందా? They are selling, recently they have signed a deal with Australia and now they are selling warships to Australia. What Australia will do with warships? You tell me. What Australia will do with these warships? Australia is part of a defense grouping in the region called AUKUS. విన్నారా వినలేదా? ఆస్ట్రేలియా, యూకే, యుఎస్. విన్నారా వినలేదా? సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఆకస్. సో అన్ని డెమోక్రటిక్ కంట్రీస్ కూడా ఇండో పెసిఫిక్ రీజియన్లో అలర్ట్ అయిపోయినాయి. నేను చెప్పేది అది. అన్ని డెమోక్రటిక్ కంట్రీస్ కూడా ఇండో పెసిఫిక్ రీజియన్లో దే హ్యావ్ బికమ్ అలర్ట్. దే ఆర్ ఫియర్ఫుల్ ఆఫ్ చైనీస్ రైజ్. దే ఆర్ వెరీ అఫ్రేడ్ ఆఫ్ చైనీస్ రైజ్, చైనీస్ అగ్రెసివ్ రైజ్. అర్థమైనా? చైనా ఈస్ ట్రైంగ్ టు బికమ్ ద హెజిమాన్ of Asia and China is eventually trying to become the superpower of the world. So Australia, UK and US have collaborated to form a grouping called AUKUS. AUKUS is a defense military grouping, and for Australia, UK and US are providing submarines also for it to shore up, to improve its defense capabilities. అర్థమైందా? For defense purposes Australia came ఇస్తున్నారు, submarines ఇస్తున్నారు. And Japan and Australia are friends in Quad. India, Australia and Japan are part of Quad, and all of them are democracies. All of them are friends of America, and all of them have a common name called China. అర్థమవుతుందా? To protect their regional resources and to balance the hegemony or to counter Chinese hegemony in the region, that is Indo-Pacific region, all the countries are grouping and all the countries are strategically aligning with each other. కొంచెమన్నా అర్థమవుతుందా చెప్పేది? అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద రీసెంట్ టైమ్స్, ఇండియా ఈజ్ ఆల్సో సెల్లింగ్ బ్రహ్మోస్. ఇట్ హాస్ ఆల్రెడీ సోల్డ్ టు ఫిలిప్పైన్స్. Philippines has direct conflict with China in the South China Sea. Now Japan is also selling warships to Philippines. అర్థమైందా?
ఇన్ ఎవ్రీ వే దే వాంట్ టు కౌంటర్ చైనా. అర్థమైందా? సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద టైస్ ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ చైనీస్ లెన్స్, ఇండియా అండ్ జపాన్. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద టైస్ ఫ్రమ్ ద ఇండో-పెసిఫిక్ లెన్స్. దీస్ ఆర్ ద two important areas. Freedom of navigation and rules-based world order. That is a term you keep seeing. And she has also told India's Mahasagar vision. మహాసాగర్ అని ఒకటి విజన్ ఉంది ఇండియాది, తెలుసా? మ్యారిటైమ్ పాలసీ తెలుసా తెలియదా? సో మహాసాగర్, ఇండియాస్ మహాసాగర్ పాలసీ అండ్ జపాన్స్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అండ్ రూల్స్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ align with each other. Both of them are same in nature. Both of them have same goals. So we have to work together. That is what she has told, Sanai Takaichi. And she also told that we have to do lot of more of bilateral military exercises in the Indo-Pacific region. She herself has told. Now they are building some antennas for warships. Both India and Japan are collaborating with respect to defense projects. ఇద్దరు కలిసి ఇక్కడ నుంచి ఆయుధాలు ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తారు అన్నమాట మెల్లమెల్లగా. అర్థమైందా? సో యూ హ్యావ్ టు ఆల్వేస్ connect the dots around these things. India has begun recently selling BrahMos to, it has already sold to Philippines, it is now about to sell to Vietnam, it is now about to sell it to Indonesia. And all of these countries are facing a threat from China. And all of them have issues with China. And India has openly supported the stance of Philippines in the South China Sea. South China Sea conflict విషయంలో ఇంటర్నేషనల్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లాకి ఫిలిప్పైన్స్ కేసుని తీసుకుని అక్కడ కేసు వేస్తే వాట్ ఈస్ చైనా ఈస్ డూయింగ్ ఈజ్ ఇల్లెజిటిమేట్ అని చెప్పింది అనమాట పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ in the Indo-Pacific and rules-based world order in the Indo-Pacific is a basic thing, and we support that stance. That is what India has told, and India has supported the Philippines stance in the Indo-Pacific region. అర్థమైందా? సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట. అండ్ హౌ Sanai Takaichi has drastically increased the defense spending, how she is trying to revise the constitution, and defense-wise how aggressive they are becoming, and through Chinese lens you have to analyze the things, and both of them are part of Quad. అర్థమైందా? సో చైనీస్ రైజ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ అస్. వై ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్? ఇండో-పెసిఫిక్ ఈజ్ అ కామన్ రీజన్, ఇండియన్ ఓషన్ అండ్ పెసిఫిక్ ఓషన్ రీజన్. దిస్ ఇస్ అ జాగ్రఫిక్ కంటిన్యూమ్. అర్థమైందా? సో చైనీస్ షిప్స్ అండ్ వెజల్స్ ఆర్ ప్యాట్రోలింగ్ అక్రాస్ ద రీజన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ మెనీ ఏరియాస్ దే ఆర్ బిల్డింగ్ పోర్ట్స్, హంబన్టోటా పోర్ట్, గ్వాదర్ పోర్ట్, ఎవ్రీవేర్ దే ఆర్ సర్క్లింగ్ ఇండియా. ఉందా లేదా? సో మెనీ పోర్ట్స్ దే ఆర్ బిల్డింగ్, దే ఆర్ ట్రైంగ్ టు, దట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, దే ఆర్ ట్రైంగ్ టు చోక్ ఇండియా by building many ports. And also Belt and Road Initiative, they are putting money in the, or investing in the infrastructure projects of many countries, and later on those countries are becoming debt trapped. అంటే వీళ్ళు పెట్టిన డబ్బులు ఏమవుతాయి? రోడ్లు కడతారు, టన్నెల్స్ కడతారు, రైల్వేస్ కడతారు, ఎయిర్పోర్ట్స్ కడతారు, చాలా ఎక్కువ మొత్తంలో పెట్టి డబ్బులు పెట్టి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి కడతారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి తిరిగి కట్టడానికి. పాకిస్తాన్ ఈజ్ ఎ బెగ్గర్ నేషన్, ఎవ్రీబడి నోస్ ఇట్. పాకిస్తాన్ దివాలా తీసే పరిస్థితి ఉంది. అర్థమైందా? మొన్న UAE అడిగింది కదా డబ్బులు, వాట్ ఎవర్ ద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ యూ ఓ మీ, యూ హ్యావ్ టు గివ్ మీ సమ్ $3 billion ఇట్ ఓడ్ ఫర్ UAE అడిగి తీసుకుందా లేదా? సో అప్పుడు మళ్ళీ సౌదీ అరేబియా వచ్చి ఇందా బాబు అని చెప్పి ఇచ్చింది కదా మన. సో పాకిస్తాన్ ఈజ్ లివింగ్ హ్యాండ్ టు మౌత్. హ్యాండ్ టు మౌత్ అనేది కూడా చాలా పెద్ద పదమే. పాకిస్తాన్ ఈజ్ ఎ బెగ్గర్ నేషన్. అర్థమైందా? సో పాకిస్తాన్ మీద ఇప్పుడు $70 billion డిఫెన్స్ స్పెండింగ్ చేసింది చైనా. అర్థమైందా? పాకిస్తాన్ మీద ఎంత ఇన్వెస్ట్ చేసింది? $70 billion. Pakistan doesn't have food to eat, so how will it will repay this $70 billion, you tell me? అర్థమైందా? Later on when these countries default on paying loans and interest, ఇప్పుడు హంబన్టోటా పోర్ట్ అనేది అయింది 2022, 2023 ఆ టైంలో శ్రీలంకలో పెద్ద పెద్ద ప్రొటెస్ట్ వచ్చినాయి. ఎందుకు? చైనా దేశమే దివాలా తీసింది శ్రీలంక, అప్పులు అయిపోయి. సో 99 yearsకి హంబన్టోటా పోర్ట్ అనేది లీజ్కి ఇచ్చేసింది. 99 yearsకి నీ దగ్గర ఆ పోర్టు పెట్టుకో, నువ్వే కట్టావు కదా, నువ్వే పెట్టుకో. సో ఆ పోర్టు దగ్గర వచ్చే పైసలు నువ్వే వసూలు చేసుకో. 99 years తర్వాత నాకు హ్యాండ్ ఓవర్ చేసి, నాకు కట్టే సీన్ లేదు. ఐ డోంట్ హ్యావ్ దట్ క్యాపబిలిటీ టు రీపే యువర్ లోన్స్. దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెనింగ్. దట్ ఈస్ కాల్డ్ as debt trap diplomacy. సో చుట్టూ కంట్రీస్ అన్నింటినీ కూడా చైనా వాట్ ఈస్ ఇట్ ట్రైంగ్ టు డూ? ఇట్ ఈస్ ట్రైంగ్ టు కంట్రోల్ దెమ్. అర్థమైందా? బై కంట్రోలింగ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ హ్యాస్ బిల్ట్ సంథింగ్ కాల్డ్ గ్వాదర్ పోర్ట్ ఆల్సో ఇన్ పాకిస్తాన్. Soon what it will do? Many of the resources that are coming from the Middle East, they will directly go through this Gwadar port and enter into China rather than going to the Strait of Malacca. అర్థమైందా? స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఉందా? సింగపూర్ దగ్గర ఉంటుంది.
ఆ ఏరియా నుంచి పోవాలి. ఏదన్నా చైనాకి ట్రేడ్ ఏదైనా జరిగినా కూడా, అంటే వస్తువు ఏదైనా జరిగినా, ఏషియా నుంచి వచ్చే ఆయిల్ అయినా ఏదైనా కూడా చైనాకి ఎట్లా వెళ్ళాలి? స్టేట్ ఆఫ్ మలక్కా నుంచి వెళ్ళాలి. దాన్ని బైపాస్ చేసే విధంగా, ఎందుకంటే ఫ్యూచర్లో సింగపూర్ ద ఫ్రెండ్ ఆఫ్ అమెరికా అండ్ అమెరికా మైట్ బ్లాక్ దట్ ఏరియా ఆల్సో, జపాన్ మైట్ బ్లాక్ దట్ ఏరియా ఆల్సో, అండ్ చైనా ట్రేడ్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్ చైనా వెతుకొని పెట్టుకుంది. ఏంటది? సో గ్వాదర్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి రావడం, పక్కన ఉన్న పాకిస్తాన్ దగ్గర పోవడం, పాకిస్తాన్ దగ్గర గ్వాదర్ పోర్ట్లో బోర్డ్ అవ్వడం, ఎక్కడం, వెళ్ళిపోవడం ఇంకా చైనాలోకి. అర్థమైందా? దే ఆర్ బిల్డింగ్ ఏ వెరీ బిగ్ కారిడార్ కాల్డ్ సిపిసి కారిడార్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. అర్థమైందా? వెరీ బిగ్ కారిడార్, రైల్వే లైన్స్, రోడ్స్, టనెల్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా. అండ్ దిస్ సిపిసి కారిడార్ is part and parcel of BRI initiative, Belt and Road Initiative. So China is doing all these kinds of things and countries want to counter China in the region. They have come up with Quad. క్వాడ్లో కూడా మొన్న మీటింగ్ జరిగింది కదా, ఫారిన్ మినిస్టర్ సమ్మిట్ జరిగింది కదా లాస్ట్ మంత్. సో అప్పుడు ఏమని మాట్లాడుతున్నారు? వీ హ్యావ్ టు షేర్ మ్యారిటైమ్ డొమైన్ రిలేటెడ్ డేటా. అంటే ఏ షిప్స్ పోతున్నాయి, ఎక్కడన్నా ఇల్లీగల్ ఫిషింగ్ జరుగుతుందా తెలుసా? చైనా ఏం చేస్తుంది? జీపీఎస్ ఉంటుంది, ఉంటుందా ఉండదు? జీపీఎస్ ఉంటే వాట్ ఈస్ జీపీఎస్? నువ్వు ఎక్కడున్నావో చెప్పే లొకేషన్. సో ఆ లొకేషన్ షిప్స్కి కూడా ఉంటుంది, ఏఎస్ అని అంటారు దాన్ని. సో దాన్ని ఆపేస్తుంది అనమాట. ఆపేసిన తర్వాత ఏం చేస్తుంది? కంట్రీ వాటర్స్లోకి, టెరిటోరియల్ వాటర్స్లోకి ఇల్లీగల్ ఫిషింగ్ చేస్తారు. ఇంకొన్ని డార్క్ షిప్పింగ్ అని అంటారు. డార్క్ షిప్పింగ్ అంటే శాంక్షన్స్ వేసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇరానియన్ ఆయిల్ అమ్మడానికి వీల్లేదు. సో డార్క్ షిప్స్ అంటే ఈ షిప్స్ అన్నిటికీ కూడా ఏఎస్ అంటే జీపీఎస్ లాంటి దాన్ని టర్న్ ఆఫ్ చేసి దాంట్లోంచి ఆయిల్ అనేది సప్లై చేస్తారనమాట. చైనా ఈజ్ నోన్ టు డూ ఇల్లీగల్ థింగ్స్ లైక్ దిస్. సో చైనా షిప్స్ ఇల్లీగల్గా లేకపోతే ట్రాఫికింగ్ జరిగిన, డార్క్ షిప్పింగ్ కానీ, ఇల్లీగల్ ఫిషింగ్ కానీ ఇవన్నీ ఏరియాలో జరగకుండా ఉండడానికి వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద ఇండో పెసిఫిక్ వీ హ్యావ్ టు గెట్ టు నో. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. సో క్వాడ్లో కూడా నౌ దే విల్ షేర్ రియల్ టైమ్ డాటా. వాట్ షిప్ ఈజ్ ఇన్ వాట్ ప్లేస్, దే విల్ ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ యుఎస్. అర్థమైందా? సో వీటన్నిటిని కూడా ఈ కాంటెక్స్ట్ అన్నిటిలో కూడా యూ హ్యావ్ టు అనలైజ్ ద థింగ్. అండ్ దిస్ ఇస్ 16th జపాన్ ఇండియా యాన్యువల్ సమ్మిట్. ఎన్నో సమ్మిట్? 16th యాన్యువల్ సమ్మిట్. వాట్ డూ యూ మీన్ బై యాన్యువల్ సమ్మిట్? Every year it happens. That is the simplest thing. That is why it is called as annual summit. Annual summit happens between close partners. India and Russia also has annual summit. Last time around for 24th annual summit or so, Mr. Putin has visited India in December 2025. Annual summit is the highest level of meeting. Prime Minister is the real executive or head of government in India. Prime Minister of Japan is also the head of government. So both Prime Ministers are meeting. So it is the diplomacy at highest level. That is both the Prime Ministers are engaging in the bilateral talks. అర్థమైందా? దట్ ఈస్ యాన్యువల్ సమ్మిట్. మనకు రష్యా లాంటి దేశాలతో కూడా యాన్యువల్ సమ్మిట్ జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో షీ హ్యాస్ కమ్ ఫర్ ద యాన్యువల్ సమ్మిట్ పర్పస్ దిస్ ఇయర్. అండ్ లాస్ట్ ఇయర్ ఇట్ ఇస్ బీన్ మోడీ హూ హ్యాస్ గాన్ దేర్. సో ఎవ్రీ ఇయర్ ఇట్లా యాన్యువల్ సమ్మిట్స్ జరుగుతాయి అనమాట కొన్ని కంట్రీస్ దగ్గర. మనకి ఇది 16th యాన్యువల్ సమ్మిట్. అండ్ ఆల్సో వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ చైనా ఈజ్ ఆల్సో బ్యానింగ్ సంథింగ్ కాల్డ్ రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ ఆర్ రేర్ ఎర్త్ మినరల్స్. మీకు లాస్ట్ ప్రిలిమ్స్లో 1 month బ్యాక్ రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏంది, క్రిటికల్ మినరల్స్ అంటే ఏంది అని ప్రిలిమ్స్లో క్వశ్చన్ కూడా వచ్చిందా రాలేదా? సో రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి కూడా చైనా R&D మీద చాలా ఇన్వెస్ట్ చేసింది కదా. సో చైనా ఈజ్ ఏ hegemon. It is a manufacturing hub of the world. It is a factory of the world. So rare earth minerals, can anybody tell me what is rare earth minerals? Can anybody tell me what is rare earth minerals? Rare earth or scarce minerals or rare in nature? No? Hard to extract. Why hard to extract? Rare earth minerals are found in abundance. Rare earth doesn't mean they are rare. అర్థమైందా? But the process to extract them, to mine them, and also to process them and to manufacture them, it is very, very difficult. And it involves sophisticated technology. Not many countries have that much of technology. R&D కావాలి. Environmental pollution విపరీతంగా జరుగుతుంది. అర్థమైందా? Look at the Mekong River. Mekong River has been asked in the PYQs multiple times. Now China is cleverly destroying the Mekong River. Mekong River is a lifeline of Southeast Asia. It starts in China, Myanmar, Laos, Cambodia and Thailand and Vietnam. All these countries అట్లా వెళ్ళేసి సౌత్ చైనా సీలో వెలుస్తుంది అనమాట. మెకాంగ్ రివర్ మీద చాలాసార్లు PYQs వచ్చింది. మయన్మార్లో చాలా వరకు సివిల్ గ్రూప్స్ కొట్టుకుంటున్నాయి కదా. ఆ సివిల్ గ్రూప్స్కి
ఏం చేస్తుందంటే చైనా అంటే రెబెల్ గ్రూప్స్కి చైనా ఏమని చేస్తుందంటే రెబెల్ గ్రూప్స్ ఏవైతే మయన్మార్లో సివిల్ వార్ ఏదైతే జరుగుతుందో దానిలో రెబెల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో చైనా హ్యాస్ టేకెన్ ఆర్ బీన్ సపోర్టింగ్ సమ్ ఆఫ్ ద రెబెల్ గ్రూప్స్. ఇష్టం వచ్చినట్టు దేశంలో కొట్టుకుంటున్నారు అనమాట. మయన్మార్ అనేది దేశం కంట్రోల్లో లేదు. ఓన్లీ 35% ఆఫ్ ల్యాండ్ ఏరియా ఇది అండర్ ద కంట్రోల్ ఆఫ్ మయన్మార్ గవర్నమెంట్. మిగతా అంతా లోకల్ సివిల్ వార్ జరుగుతుంది. కొన్ని ఏరియాలు గవర్నమెంట్ కంట్రోల్లో లేవు. అందుకోసమే మీరు కొన్ని ఏరియాస్ పోతే కాశ్మీర్లో మీకు అన్ని ఏరియాస్ పంపిస్తారా, పిఓకే రీజన్ పంపిస్తారా? ఎఫెక్టివ్లీ ఇట్ ఈస్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. దట్ ఈస్ వై దెర్ ఈస్ నో పర్మిషన్ ఫర్ యూ టు గో ఇన్ టు ద పిఓకే రీజన్. అర్థమైందా? సో సెన్సిటివ్ రీజన్. అట్లా మయన్మార్ మొత్తం కంపేర్ చేసుకుంటే మొత్తం 35% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా ఈజ్ ఓన్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. సో చాలా వరకు సివిల్ వార్ జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు రెబెల్ గ్రూప్స్ అనేవి కొట్లాడుతున్నాయి అన్నమాట. సో కొన్ని రెబెల్ గ్రూప్స్కి చైనా కావాలని సపోర్ట్ చేస్తుంది. ఎందుకు సపోర్ట్ చేస్తుంది? బికాస్ దీస్ రెబెల్ గ్రూప్స్ కంట్రోల్ ద ఏరియా దట్ ఆర్ క్లోజర్ టు చైనా అండ్ దీస్ రెబెల్ గ్రూప్స్ కంట్రోల్ ద ఏరియా విచ్ ఈస్ రిచ్ ఇన్ రేర్ ఎర్త్ మినరల్స్. సో ఆ రేర్ ఎర్త్ మినరల్స్ని అక్కడనే ప్రాసెస్ చేస్తుంది, అక్కడనే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల ఆ వాటర్ అంతా, ఆ పొల్యూషన్ అంతా పోయి మెకాంగ్ రివర్లో కలుస్తుంది. మెకాంగ్ రివర్లో కనీవేని ఎరగని రీతిలో పొల్యూషన్ జరుగుతుంది. అండ్ మెకాంగ్ రివర్లో పొల్యూషన్ జరిగితే కిందున్న డౌన్ స్ట్రీమ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి అగ్రికల్చర్, లైఫ్ లైన్, ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ఆ వాటర్ అనమాట. మన గంగా ఎట్లనో అట్లా అనమాట మెకాంగ్ రివర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇట్ హ్యాస్ గాట్ కంప్లీట్లీ పొల్యూటెడ్. సో ఇట్లా చాలా ఇష్యూస్ అసోసియేట్ అయి ఉంటాయి అనమాట. రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్ట్రాక్షన్, వాటిని భూమిలోంచి తీయడం ఒకటే కాదు, సపరేషన్, ప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్సెట్రా, అది ఎండ్ ప్రోడక్ట్ దాకా వచ్చే వరకు చాలా హెక్టిక్ ప్రాసెస్. ఈ టెక్నాలజీ చాలా కంట్రీస్ దగ్గర లేదు అంటే నమ్మాలి. జర్మనీ దగ్గర లేదు, జపాన్ దగ్గర లేదు, ఇండియా దగ్గర లేదు, యూఎస్ దగ్గర లేదు. చైనా ఈజ్ డామినేటింగ్ ద రేర్ ఎర్త్ మినరల్స్ వరల్డ్ బికాస్ ఇట్ హ్యాస్ ఇన్వెస్టెడ్ మ్యాసివ్లీ ఆన్ R&D and it has that sophisticated technology also. Today nearly 70 to 90% of the rare earth minerals are produced by China. So ఈ rare earth minerals, they are the backbone of every modern technology, from smartphones, satellites, defense related equipment, satellites, etc., etc., etc. In every industry it is a backbone, from wind turbines, aeroplanes, jet manufacturing. సో డిఫెన్స్ రిలేటెడ్ ఏరియాలో కానీ, స్పేస్ టెక్నాలజీలో కానీ, మోడర్న్ డే నార్మల్ టెక్నాలజీలో కానీ, ప్రతి దాంట్లో కూడా ఇట్ ఇస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ. సో రేర్ ఎర్త్ మినరల్స్ లేకపోతే కొన్నిసార్లు వెహికల్స్ కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఆటోమొబైల్ వెహికల్స్. ఇప్పుడు మనం సింపుల్గా చూసే టెక్నాలజీ ఎంత ఇంటిగ్రేట్ అయిపోయింది. జీపీఎస్ అనేది కార్లో కూడా ఉంది, ఉందా లేదా? యూ హ్యావ్ సెన్సార్స్ ఇన్ కార్స్. సో టెక్నాలజీ అంత ఇంటిగ్రేట్ అయిపోయినప్పుడు సో మచ్ ఆఫ్ కాంపోనెంట్స్ యూ నీడ్ ఇన్ ద కార్స్ ఆల్సో ఫర్ ద కార్స్ టు ఫంక్షన్. రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేసింది చైనా లాస్ట్ ఇయర్. ఎందుకంటే సెమీ కండక్టర్ చిప్స్ చైనాకి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి ట్రంప్ హ్యాస్ బ్యాండ్ ద సప్లై ఆఫ్ చిప్స్ టు చైనా అండ్ ఆల్ దీస్ కంట్రీస్. సో చైనా ఏం చేసింది, ఓకే యూ బ్యాన్ సెమీకాన్స్, ఐ విల్ బ్యాన్ రేర్ ఎర్త్ మినరల్స్. సో రేర్ ఎర్త్ మినరల్స్ బ్యాన్ చేస్తే జపాన్, ఇండియా, జర్మనీ, అమెరికా, లిటరల్లీ ఎవ్రీ కంట్రీ హ్యాస్ సఫర్డ్. ఎందుకంటే రేర్ ఎర్త్ మినరల్స్ ఏ కంట్రీస్ దగ్గర లేవు. అందుకోసం మేము ప్యాక్ సిలికా ఇనిషియేటివ్ అని వచ్చిందా? ప్యాక్ సిలికా ఇనిషియేటివ్ అని ఇండియా సైన్ చేసిందా? సో దానిలో జపాన్ కూడా పార్ట్నర్ కంట్రీ. ఇట్ ఈస్ హెడెడ్ బై అమెరికా టు సేఫ్ గార్డ్ ద సప్లై చైన్స్. అంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలంటే ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి సప్లై రావాలి, క్రిటికల్ కాంపోనెంట్స్. ఆ క్రిటికల్ కాంపోనెంట్స్ లేకపోతే నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయలేవు. సో వెన్ చైనా ఈజ్ బ్యానింగ్ ఆర్ ఇంపోజింగ్ ఎక్స్పోర్ట్ బ్యాన్, దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, యువర్ సప్లై చైన్స్ ఆర్ గెటింగ్ డిస్టర్బ్డ్. యువర్ సప్లై చైన్స్ ఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై చైనా. టు ఫ్రీ అప్ ద సప్లై చైన్స్ ఫ్రమ్ Chinese control and Chinese hold, what do these countries have done? They have come up with an alternative called PAC Silica initiative. Silica is a material that is a base for everything. అర్థమైంది? అందుకోసం ప్యాక్ సిలికా ఇనిషియేటివ్ అని వచ్చింది అనమాట పేరు. సెమీ కండక్టర్స్, AI, రేర్ ఎర్త్ మినరల్స్, వీటన్నిటిలో కూడా వీ విల్ కొలాబరేట్ ఫ్రమ్ నౌ ఆన్. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ డిస్కస్డ్. అర్థమైందా? అర్థం అవుతుందా? కొంచెమన్నా అర్థమవుతుందా? వాట్ ఎవర్ ద కీ పాయింట్స్ I tell you, you have to write them down. When you go home, you have to work them. Okay, you have to work on them. లాస్ట్ బడ్జెట్లో రేర్ ఎర్త్ కారిడార్స్ అని కూడా ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. రేర్ ఎర్త్ కారిడార్స్ విన్నారా, వినలేదా? ఇండియా హ్యాస్ థర్డ్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్. యూనో ఇండియా హ్యాస్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ రేర్ ఎర్త్ మినరల్స్. కానీ ఆ రేర్ ఎర్త్ రిజర్వ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే క్యాపబిలిటీ ఇండియాకి లేదు. ఎక్స్ట్రాక్ట్ చేసి, మైన్ చేసి, ప్రాసెస్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయాలి క్యాపబిలిటీ ఇండియాకి లేదు. టెక్నాలజీ అంత లేదు మన దగ్గర. ఇండియా దగ్గర క్యాపబిలిటీ లేదు. యూఎస్ దగ్గర ఉండొచ్చు టెక్నాలజీ, లేకపోతే జపాన్ దగ్గర ఉండొచ్చు. వెన్ ఆల్ దీస్ కంట్రీస్ కొలాబరేట్ అండర్ ప్యాక్ సిలికా ఇనిషియేటివ్, one giving technology, one giving money, one giving mining, one giving resources and all these things, they can make the rare earth minerals for themselves. They can produce them for themselves. That is how they want to secure the supply chains and move away from Chinese control. అర్థమైందా? ప్యాక్ సిలికా ఇనిషియేటివ్ వచ్చింది. మన బడ్జెట్లో రేర్ ఎర్త్ కారిడార్స్లో ప్రపోజ్ చేశారు. రేర్ ఎర్త్ మీద మేబీ దే మైట్ ఆస్క్ దిస్ ఇయర్ ప్రాపర్ మెయిన్స్ క్వశ్చన్ ఆల్సో. రేర్ ఎర్త్ మినరల్స్ సంవత్సరాల నుంచి ఉన్నాయి.
సంవత్సరం మొత్తం నుంచి న్యూస్లో ఉన్నాయి. అర్థమైందా? అర్థం అవుతుందా? సో అవన్నీ కూడా రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్ ఇవన్నీ. వాట్ మీన్ బై క్రిటికల్ మినరల్స్ అండ్ వాట్ మీన్ బై క్రిటికల్ మినరల్స్? Critical minerals are minerals that are important for economy, and critical minerals differ from country to country. మన దగ్గర రిసోర్సెస్ కొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ ఉండొచ్చు, కానీ కొన్ని మినరల్స్ ఉండకపోవచ్చు. అర్థమైందా? ద మినరల్స్ విచ్ ఆర్ క్రిటికల్ ఫర్ సర్టెన్ సెక్టార్స్ ఇన్ అవర్ ఎకానమీ. డిఫెన్స్ సెక్టార్లో కొన్ని మినరల్స్ మనకు లేవు, అవి మనకు చైనా నుంచో లేకపోతే జపాన్ నుంచి వస్తే కానీ మనం మ్యానుఫ్యాక్చర్ చేయలేం. దట్ ఈస్ ఎ క్రిటికల్ మినరల్ ఫర్ అస్. ఆ రిసోర్స్ ఆస్ట్రేలియా దగ్గర ఉండొచ్చు, లేకపోతే అమెరికా దగ్గర ఉండొచ్చు. వాళ్ళ క్రిటికల్ మినరల్స్ లిస్ట్లో వేరేది లేకపోవచ్చు. అర్థమవుతుందా? ఆ కంట్రీ వైటల్ సెక్టార్స్ లైక్ స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, మోడర్న్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. ఈ సెక్టార్స్లో సర్టెన్ మినరల్స్ దే ఆర్ డెఫిషియంట్. దే మే నాట్ హ్యావ్ ఆల్ ద మినరల్స్, అండ్ ఆ సెక్టార్స్లో ఆ ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ దోస్ సెక్టార్స్ అండ్ దేర్ ఎకానమీ. And the list differs from one country to another country. That is critical minerals. అమెరికా దగ్గర ఉన్న లిస్ట్లో క్రిటికల్ మినరల్స్ మన దగ్గర ఉన్న లిస్ట్లో దే డిఫర్. అమెరికన్ ఎకానమీకి, అమెరికన్ జాగ్రఫీలో ఫౌండ్ అయ్యే మినరల్స్ మన దగ్గర ఉన్న ఎకానమీకి, మన దగ్గర ఫౌండ్ అయ్యే మినరల్స్ దే మైట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అర్థమైందా? క్రిటికల్ మినరల్స్ లిస్ట్ కంట్రీ ఇస్తుంది. రేర్ ఎర్త్ మినరల్స్ అనేది ఇచ్చింది సైంటిస్ట్. దే ఆర్ 17 సెట్ ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్. అర్థమైందా? సో next next year we are going to celebrate 75th anniversary of diplomatic relations between Japan and India. Next year 75 years of diplomatic relations between India and Japan. And what you can also do is I'll tell you one or two points more, that's all, and we'll move to some other topic. సో నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా డెవలప్ చేస్తుంది. ఎవరు? జపాన్ మనకి అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఆర్ ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ అని ఇస్తుంది. అంటే లోన్స్ చీపర్ రేటే ఇస్తుంది మనకి. అర్థమైందా? లోన్స్ ఏం చేస్తుంది? చీపర్గా ఇస్తుంది మనకి. ఒకవేళ ఇచ్చినా కూడా రీపేమెంట్ టైం అనేది ఎక్కువ ఉంటుంది, లేకపోతే రిటర్న్ ఆఫ్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ వెరీ లో and repayment time is also very high. Sometimes it also gives grants. So we are the largest recipients of their grants. Delhi Metro మనం కనుక్కున్నప్పుడు కూడా జపాన్ లోన్ ఇచ్చింది మనకి. అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఆర్ ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ అంటారు. మనకి ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్, ద అఫీషియల్ నేమ్ ఫర్ దాట్ ఈస్ షింకాన్సెన్ 18. దట్ ఈస్ ద అఫీషియల్ నేమ్. బుల్లెట్ ట్రైన్ అన్నారు వాళ్ళ దగ్గర, షింకాన్సెన్ అని అంటారు. దాని సింప్లిస్టిక్ టర్మ్స్లో కామన్ మ్యాన్కి అర్థం కావాలని బుల్లెట్ ట్రైన్ అని యూజ్ చేస్తున్నాం. అర్థమైందా? దే ఆర్ ప్రొవైడింగ్ టెక్నాలజీ, దే ఆర్ లిటరలీ బిల్డింగ్ ఫర్ అస్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ. అర్థమైందా? సో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఈస్ గోయింగ్ టు కమ్ బై 2027 బిట్వీన్ అహ్మదాబాద్ అండ్ ముంబై. తర్వాత దేర్ ఆర్ సో మెనీ ప్రపోజ్డ్ బుల్లెట్ ట్రైన్స్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ చెన్నై అండ్ బెంగళూరు అండ్ చెన్నై, ఇట్లా చాలా ఏరియాస్ కూడా బుల్లెట్ ట్రైన్స్ ప్రపోజల్లో ఉన్నాయి. సో ఈ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ మనకి జపాన్ ఇస్తుంది. ఫస్ట్ ఈస్ టెక్నికల్ సపోర్ట్. జపాన్ ఈజ్ నోన్ ఫర్ దేర్ టెక్నాలజీ అండ్ దేర్ హ్యూమన్ క్యాపిటల్, క్వాలిటీ ఆఫ్ క్యాపిటల్. సెకండ్ ఈజ్ జపాన్ ఈజ్ ఇంక్రీజింగ్లీ ఇన్వెస్టింగ్ ఇన్ నార్త్ ఈస్ట్ రీజన్. నార్త్ ఈస్ట్ రీజన్లో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కానీ, అర్థమైన రోడ్లు వేయడం కానీ, ఇట్లాంటి చాలా విషయాలు జపాన్ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నార్త్ ఈస్ట్ రీజన్ ఈజ్ వెరీ వల్నరబుల్ టు చైనా ఫర్ అస్. సో నార్త్ ఈస్ట్ రీజన్ చాలా స్ట్రెంగ్త్గా ఉండాలి. అండ్ నార్త్ ఈస్ట్ రీజన్ ఈజ్ ద గేట్వే ఫర్ ఇండియా టు రీచ్ ఏషియన్ కంట్రీస్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియాకి రీచ్ కావాలంటే మనకు అదే. అండ్ మయన్మార్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఏషియాన్. And ASEAN is nothing but a larger regional grouping of Southeast Asian region. So with Myanmar we share a direct land boundary. చైనా బార్డర్లలో ఏం చేస్తుందంటే ఇండియాకి అగేన్స్ట్ చాలా మిలిటెంట్ గ్రూప్స్ కొట్లాడుతుంటాయి. ఎక్కడ? నార్త్ ఈస్ట్లో. మాకు స్వాతంత్రం కావాలని చెప్పేసి గ్రేటర్ నాగాలి, ఉల్ఫా, ఇట్లాంటి చాలా గ్రూప్స్ ఉంటాయి, రెబెల్ గ్రూప్స్, యాంటీ ఇండియన్ అండ్ యాంటీ నేషనల్ మిలిటెంట్ గ్రూప్స్ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా చైనా ఫండింగ్ ఇస్తుంది. చాలామంది తెలియదు. అర్థమైనా? చాలామంది వీళ్ళందరికీ కూడా చైనా ఆర్మ్స్ ఇస్తుంది, వెపన్స్ ఇస్తుంది. ఇవన్నీ చైనా హెల్ప్ చేస్తుంది అనమాట. మయన్మార్లో వీళ్ళు క్యాంప్లు వేసుకొని ఇండియాని అటాక్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారనమాట. ఇట్లాంటి పనులు కూడా చేస్తారనమాట. చాలా మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి అట్లా. అర్థమైనా? సో నార్త్ ఈస్ట్ ఈజ్ వెరీ వల్నరబుల్. టుమారో సంథింగ్ మైట్ హ్యాపెన్ టు నార్త్ ఈస్ట్. దట్ ఈస్ వై ఇండియా ఈజ్ ఆల్సో బీయింగ్ వెరీ కాషియస్ అబౌట్ నార్త్ ఈస్ట్. చాలా వరకు ఇప్పుడు డోనర్ అనే ఒక డిపార్ట్మెంట్ కూడా తీసుకొచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్ డోనర్ అని చెప్పేసి ఒక మినిస్ట్రీ కూడా తీసుకొచ్చిందా లేదా? డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్కి ఒక మినిస్ట్రీ అలొకేట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. అండ్ ఆల్సో వీ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్లీ ఫోకసింగ్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్. చాలా వరకు వాళ్ళకి ప్రాజెక్ట్స్ చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం కానీ,
కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా అస్సాంలో ఇట్లాంటి ఏరియాస్లో ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ అండ్ మెనీ మోర్ థింగ్స్ వీఆర్ బిల్డింగ్. కనెక్టివిటీ ప్రాజెక్ట్స్, బ్రిడ్జెస్. రీసెంట్ టైమ్స్లో వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ అవర్ ఫోకస్ ఆన్ నార్త్ ఈస్ట్. అర్థమైందని చెప్పేది. సో ఈ రీజియన్లో కూడా జపనీస్ గవర్నమెంట్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ ఇన్వెస్టింగ్ ఇన్ దట్ రీజియన్. అర్థమైంది. సో అండ్ నెక్స్ట్ ఈజ్ యూ హ్యావ్ టు ఆల్ మేక్ ఎ వెరీ గుడ్ నోట్స్ రిగార్డింగ్ హ్యూమన్ క్యాపిటల్. The world is facing extreme labor shortage. The world is facing extreme labor shortage. Few months back, around 6 months back, when Putin has come to India, he also asked for Indian labor. ఆ దేశాలలో పనిచేయడానికి జనాలు లేరు ఇంకా. అర్థమైందా? ఉన్న జనాలేమో యుద్ధంలో చచ్చిపోతున్నారు, లేకపోతే ఉన్నోళ్ళంతా ముసలోళ్ళు ఉన్నారు అనమాట. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ రష్యా. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ జపాన్ ఆల్సో. జపాన్లో కూడా మనము ఇప్పుడు నెక్స్ట్ 5 years వీ హ్యావ్ మేడ్ అన్ అగ్రిమెంట్ సేయింగ్ దట్ 2-way మూమెంట్ ఆఫ్ 5 lakh people. జపాన్కి ఇండియా మధ్యలో ఎంతమంది తిరగాలి? 5 lakh people మస్ట్ బి ఎక్స్చేంజ్డ్ 2-way. స్టూడెంట్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ, టూరిజం కానీ, అన్ని రకాలుగా 5 lakh people ఎక్స్చేంజ్ అవ్వాలి బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. అండ్ 50,000 స్కిల్డ్ ఆర్ సెమీ స్కిల్డ్ పీపుల్ హ్యావ్ టు మూవ్ అవుట్ ఆఫ్ ఇండియా టు జపాన్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు అనమాట. అర్థమైందా? జపాన్లో పనిచేయడానికి జనాలు లేరు. అర్థమైందా? సో యూ హ్యావ్ టు, ఇండియా హ్యాస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ఎక్స్పోర్ట్ skilled and semi skilled labor to Russia and Japan and many other countries. So you can make a proper decent notes about it. అర్థమైందా? సో దట్స్ ఇట్. ఇంతకు మించి చెప్పొద్దు. అర్థమైందా? సో ఇట్లా కాంప్రహెన్సివ్గా వెనక ముందు అన్నీ ఆలోచిస్తూ న్యూస్లో వచ్చినవన్నీ ఇంటర్ కనెక్ట్ చేస్తూ ఒక టాపిక్ని చదవాలి. పర్టికులర్గా ఐఆర్ రిలేటెడ్ టాపిక్ ఏదైనా వచ్చినప్పుడు. అర్థమైందా? యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఫాలో. అర్థమైందా? సో నెక్స్ట్ ఈజ్ టుడే ఇట్స్ బీన్ ఇన్ ద న్యూస్ దట్ Maharashtra has banned energy drinks near schools. తెలుసా? తెలియదా? తెలియదు, తెలుసు, తెలుసా చెప్పము. What would I say? తెలుసా తెలీదా? సో 500 meters వరకు స్కూల్స్ దగ్గర 500 meters వరకు కూడా ఎనర్జీ డ్రింక్స్ అమ్మడానికి వీల్లేదు. స్టింగ్ అని ఉంటుంది ఒకటి, తెలుసా తెలీదా? రెడ్ బుల్ అని ఒకటి ఉంటుంది. స్టింగ్ ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది స్టింగ్? ఏంటి? స్వీట్ ఉంటుందా? కెమికల్ కలిపితే స్వీట్ అయినా ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ కలర్ ఈజ్ ఇట్? రెడ్. అన్ని కలర్స్ ఉన్నాయా? నాకు రెడ్ ఒకటి తెలుసు, నేను ఎప్పుడు తాగలేదు. సారీ. వాట్ కైండ్ ఆఫ్ క్రేజీ కలర్స్ దే హ్యావ్ బ్రాట్ అవుట్, రైట్? సో ఇట్ ఈస్ మార్కెటింగ్, నథింగ్ బట్. సో దానిలో క్లియర్లీ ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ మెనీ కలర్స్ హ్యావ్ బీన్ పుట్ ఇన్ టు ఇట్, ఆర్టిఫిషియల్ కలర్స్. అండ్ ఆల్సో టు మేక్ ఇట్ ద టేస్ట్, టు మేక్ ఇట్ స్వీటర్, మెనీ ఆర్టిఫిషియల్ షుగర్స్ విల్ బి యాడెడ్ టు ఇట్. అండ్ టు గివ్ దట్ ఇన్స్టంట్ కిక్, కెఫెయిన్ విల్ బి యాడెడ్ ఇన్ టు ఇట్. అర్థమైంది? చిన్నప్పుడు పిల్లల సైకాలజీ ఎట్లా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్ యూ హ్యావ్ ఎ కిడ్. వాట్ విల్ హీ డూ? థమ్స్అప్ మహేష్ బాబు తాగుతున్నా, నేను కూడా తాగాలని అంటాడు. అంటాడా అన్నాడా? బేసిక్ సైకాలజీ చెప్పండి. Mahesh Babu won't even touch it in his life. We all know it. For his skin health and many other purposes, he won't even touch it. But a child wants to touch it because his idol or his celeb is touching it and drinking it, consuming it. And Mountain Dew and also Red Bull and many other energy drinks, the so-called energy drinks, they are being sold with a label that revitalize your mind and body, or energy booster, and all these kinds of tags they are using, right? What are they using? Energy booster. It improves focus and revitalizes your mind and body, and also aid in general weakness. ఇట్లాంటి లేబుల్స్ యూజ్ చేస్తారు. అర్థమైందా? ఒక్క సెకండ్లో ఖతం మటుమాయం అని అంటారు. అంటారా అనరా? సో దట్ ఈస్ దే ఆర్ యూజింగ్ ఆల్ దీస్ క్యాచీ ఫ్రేజెస్ టు అట్రాక్ట్ ద కస్టమర్స్. And what is a market? What is a market? Market ante em? Goods are exchanged. Goods are traded with the consumers. And consumers make rational choices. Rational choices when they are informed about the goods. So consumers make rational choices when they are informed about the goods. But are they informing really? Whatever they are putting in the bottle and all these things, are they really energy drinks? Don't you think technically it is illegal?
According to our law, Food Safety and Standards Act 2006, Food Safety and Standards Act 2006, such functional health claims are స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. చిన్నపిల్లలు బాడీస్ అనేవి చాలా టెండర్ ఉంటాయి కాబట్టి ఈజీగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి కలర్ బాటిల్స్ చూసినప్పుడు దే టెన్ టు పిక్ దోస్ బాటిల్స్ అండ్ దే టెన్ టు డ్రింక్ దోస్ బాటిల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇట్ విల్ హార్మ్ దేర్ హెల్త్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అర్థమైందా? ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే మళ్ళీ మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ఎప్పుడో ఒకప్పుడు మెయిన్స్లో పడతారు. ఈ మెయిన్స్లో కాకపోతే వచ్చే మెయిన్స్లో కాకపోతే ఆ తర్వాత మెయిన్స్ కాకపోతే సో నెక్స్ట్ కాలక్రమేణా మీకు అడిగేది ఏంటంటే ఎన్సిడి డిసీజెస్ అడుగుతాడు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి? మనము సొంతగా తయారు చేసుకునే రోగాలు, అంతేనా కాదా? సో దే ఆర్ నాట్ కమ్యూనికబుల్. ఇఫ్ యూ హ్యావ్ COVID-19 కావాలని అవతల ముందుకు పోయి హచ్ అని తుమ్మితే ఏమైపోతుంది? వాడికి కూడా వస్తుంది. దట్ ఈస్ కమ్యూనికబుల్ డిసీజ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. కావాలని గట్టిగా మాట్లాడి ఇఫ్ యువర్ స్పిట్ ఈస్ కమింగ్ అవుట్ అండ్ ఇఫ్ ఇట్ ఎంటర్స్ హిస్ నియర్ అండ్ డియర్ స్పేసెస్, then what will happen? Obviously it will spread through air, it will spread through saliva, it will spread through some common medium like water and food. Ante kada, they are called communicable diseases. Non communicable diseases ante ante communicate kavu, antena? So obesity, cardiovascular diseases, fatty liver, diabetes, ఇవన్నీ కూడా పెద్ద రోగాలు. వీటి గురించి సాక్షాత్ ప్రధానమంత్రి నిలబడి మాట్లాడుతున్నాడంటే, కొన్ని ఏళ్ల నుంచి మాట్లాడుతున్నాడంటే ఆ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఇండియా ఈజ్ గివెన్ ఎ నిక్ నేమ్ కాల్డ్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. తెలుసా? ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇండియా హ్యాస్ ఎ నిక్ నేమ్. వెన్ యువర్ హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ద డిసీజెస్, వాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ ప్రొడక్టివిటీ విల్ దే కాంట్రిబ్యూట్? ఒక దేశంలో జనాలు హెల్తీగా ఉండాలి, దెన్ ఓన్లీ దే విల్ కాంట్రిబ్యూట్ టు ద ఎకనామీ మ్యాక్సిమం. అర్థమైందా? సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే ఆర్ ఈటింగ్, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ కన్జ్యూమింగ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్టేట్ టు లుక్ ఎట్ ఇట్. సో దీని గురించి మీరు ఏం చేయాలి? ఒబేసిటీ ఇష్యూస్, ఇండియాలో ఒబేసిటీ ఇష్యూ చాలా ఎక్కువైపోతుంది. అందులోనూ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ దెర్ ఇస్ అ వెరీ బిగ్ ఇష్యూ కాల్డ్ చైల్డ్ ఒబేసిటీ అండ్ ఆల్సో చైల్డ్ డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇన్ చిల్డ్రన్, అర్థమైందా? కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ ఇన్ చిల్డ్రన్, ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఇన్ చిల్డ్రన్, ఇట్లాంటి రకరకాల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చిన్నపిల్లల్లో తయారవుతాయి. వెన్ దోస్ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఆర్ దేర్ ఇన్ ద చిల్డ్రన్, there is a higher probability they make unhealthy adults. When there are unhealthy adults, their cognitive abilities are disturbed and they are faltered. When their cognitive abilities are damaged, when their bodies are damaged, they contribute very less to the economy. When they are healthy, ఏం చేస్తారు? పోయి పని చేసి ఏం చేస్తారు? ట్యాక్స్ కడతారు. హెల్దీ సిటిజన్ ఈజ్ అన్ అసెట్ ఫర్ ఎ కంట్రీ. గవర్నమెంట్ హాస్పిటల్లో పడితే ఏమైపోతుంది? గవర్నమెంట్ బడ్జెట్ ఏం చేయాలి? పెంచాలి. హాస్పిటల్లో పడకలు పెంచాలి, అంతేనా? హాస్పిటల్లో ఫెసిలిటీస్ పెంచాలి గవర్నమెంట్ హాస్పిటల్లో పడితే. అర్థమైందా? సో చాలా కంట్రీస్లో కూడా ఈ సమస్య ఉంది. దట్ ఈస్ ద రీజన్ వై స్టార్టింగ్ దిస్ January 2026 యాడ్స్ ఇన్ టెలివిజన్ రిలేటెడ్ టు జంక్ ఫుడ్స్, ultra processed foods must never be aired on TV during daytime. You can air your all these kinds of nonsense food related ads on TVs after 9 o'clock only at night. That is what the British government has passed a law. అర్థమైందా? బ్రిటిష్ గవర్నమెంట్ ఏమని చేసింది? చిన్నపిల్లలు ఉట్టిగానే అట్రాక్ట్ అవుతున్నారు, చెత్త ఫుడ్ అంతా తింటున్నారు, జంక్ ఫుడ్ ఇదంతా కూడా. సో ఏం చేయాలి మనము? పిల్లలు 4 years, 5 years, 9 years, 10 years, tooth decay is a very big issue anta. Tooth decay is a very big issue in UK. So they are spending, they're also how much they are spending? They are spending some billions of dollars or billions of pounds in UK on health itself. Just give me a second. Yes. So the consumption of junk and ultra processed foods has led to very huge or very diverse kind of diseases. And around 22% of children starting primary schooling in England, typically aged around 5, are overweight or obese. చిన్నపిల్లల్ని చూసినప్పుడు చాలామంది ఏమంటారు? బొద్దుగా భలే ఉన్నాడు కదా అంటారు. వాడు బొద్దుగా ఉండడం కాదు, అన్హెల్దీగా ఉండడం చాలామంది గుర్తించారు. ఎందుకంటే ఒకప్పుడు పిల్లలకి ఇంత యాక్సెస్ ఉండేది కాదు, అట్లీస్ట్ వెన్ వీ వర్ చిల్డ్రన్. బట్ దీస్ డేస్ చిల్డ్రన్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. I have seen kids only eating from
ర్యాపర్స్ అండ్ ప్లాస్టిక్ బ్యాగ్ ఏదైనా చింపాలి, పాస్తా అన్న తినాలి, లేకపోతే ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ అనేది ఏదన్నా టీయర్ చేయాలి, లేస్ అన్న ఏదైనా తినాలి, ఏదన్నా తినాలి. సో దే ఆర్ ఓన్లీ ఈటింగ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, మోర్ అండ్ మోర్ ఆఫ్ దోస్ ప్రాసెస్డ్ ఫుడ్ దీస్ డేస్. దట్ ఈస్ వై దే హ్యావ్ దీస్ ఇష్యూస్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్, ఫ్యాటీ లివర్, చైల్డ్ ఒబెసిటీ, డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ at a very young age. అర్థమైందా? నియర్లీ 22% ఆఫ్ చిల్డ్రన్ అరౌండ్ ఏజ్ 5, 22%, దట్ ఈస్ 1/4 ఆఫ్ ద చిల్డ్రన్ in UK have obesity or overweight. Tooth decay is a very big issue around children 5 to 9 in UK. That is why they have taken this initiative, and they believe that around 20,000 children can be saved. ఇట్లా ఎక్స్పోజ్ అవ్వకుండా, ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్కి వాటన్నిటికీ కూడా పిల్లలు ఎక్స్పోజ్ అవ్వకుండా కాపాడితే ఏం చేస్తారు, వాళ్ళని 20,000 చిల్డ్రన్స్ని మనము ఒబేసిటీ బారి నుంచి కాపాడొచ్చు అని చెప్పి యూకే గవర్నమెంట్ డాటా నిర్ధారించుకుంది. అండ్ ఇట్ విల్ డెలివర్ అరౌండ్ 2 billion pounds వర్త్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ పర్ యానం. 2 billion pounds వర్త్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. NHS ఉంది కదా, NHS నేషనల్ హెల్త్ సర్వీస్ అని అంటారు. సో వాళ్ళు పెట్టే అమౌంట్ ఏదైతే క్యాష్ ఆర్ బడ్జెట్ ఏదైతే హెల్త్ మీద స్పెండ్ చేస్తారో అది డ్రాస్టిక్గా తగ్గే అవకాశం ఉంది. ఒబేసిటీ కాస్ట్ యూకే మోర్ దాన్ 11 billion pounds ఎవ్రీ ఇయర్. ఒక పౌండ్ అంటే 120 రూపీస్ నుంచి 130 రూపీస్ ఉంది ఇప్పుడు. ఇమాజిన్ 11 billion pounds దే ఆర్ స్పెండింగ్ ఓన్లీ ఆన్ ఒబేసిటీ. అందుకోసమే సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చి లాస్ట్ మేలో ఏమని చెప్పారు, ఇక్కడ నిలబడి మిత్రో అని చెప్పి ఏమని చెప్పాడు, ఫస్ట్ బంగారం కొనుగోలు ఆపండి అని చెప్పి లాస్ట్కి ఏమని చెప్పాడు, కుకింగ్ ఆయిల్స్ కూడా కొంచెం తగ్గించండి. అర్థమైందా? సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, ఓకే. సో ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ఆయిల్ యూ కన్జ్యూమ్, రైట్? పామ్ ఆయిల్ కొంచెం కమ్ కరో. వెన్ యూ కమ్ కరో, then what will happen? When you consume less of those oils, we import less. When we import less, we have 2 advantages. First thing is we are saving money by importing less of those items. అర్థమైందా? సెకండ్ థింగ్ ఏంది, యూ విల్ బి హెల్దీ. దట్ ఈస్ వై ఈట్ రైట్ క్యాంపెయిన్, ఫిట్ ఇండియా క్యాంపెయిన్, ఇట్లాంటివన్నీ కూడా ఇండియన్ గవర్నమెంట్ రన్ చేస్తుంది ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. 2050 కల్లా 1/4 ఆఫ్ ఇండియన్ పాపులేషన్ విల్ బి ఒబేస్ అంటారు. 1/4, ప్రతి నలుగురిలో ఒకడు ఒబేస్. అర్థమైందా? వికసిత్ భారత్ 2047, we want to become $30 or $32 trillion economy. We are marching towards it. So we want a healthy population also. అర్థమైందా? దాని గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో ఒబేసిటీ, చైల్డ్ ఒబేసిటీ, అడల్ట్ ఒబేసిటీ, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, వీటన్నిటి గురించి రాసుకొని గవర్నమెంట్ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి హెల్త్ మీద మనం ఎంత స్పెండ్ చేస్తున్నామో రాసుకొని గ్లోబల్ వైడ్ ఇనిషియేటివ్స్ ఏంది, మహారాష్ట్ర 500 meters లోపు బ్యాన్ చేయాలనుకుంది. మెక్సికోలో కూడా జంక్ ఫుడ్ స్కూళ్ళల్లో అమ్మడానికి వీల్లేదు అని చెప్పింది. ఎందుకంటే 1/3 ఆఫ్ చిల్డ్రన్ ఇన్ మెక్సికో ఆర్ ఒబేస్ అంట. 1/3 ఆఫ్ చిల్డ్రన్, అవుట్ ఆఫ్ ఎవ్రీ 3 children 1 child ఈజ్ ఒబేస్. వాళ్ళ స్కూల్లో కన్నా, ప్లే గ్రౌండ్స్లో కన్నా హాస్పిటల్లో ఎక్కువ కనిపిస్తారు. దట్ ఈస్ అ ప్రాబ్లమ్, దట్ ఈస్ ఏకింగ్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్. అర్థమైందా? కొన్ని ప్రిస్క్రైబ్డ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఏందో లేబుల్స్ అనేవి స్పష్టంగా కనిపించాలి. జపాన్లో అయితే ప్రోడక్ట్ టు పిక్చర్ క్వాలిటీ, అంటే ప్రోడక్ట్ టు పిక్చర్ సైజ్ సేమ్ ఉండాలి. లేస్ ప్యాకెట్ ఉందనుకోండి, చిప్స్ ఇంత పెద్దగా ఉంటాయి, లోపల చూస్తే మొత్తం గాలి ఉంటుంది, అట్లా ఉండొద్దు అనమాట. సో బయట చిప్స్ ఇంత పెద్దగా ఉంటాయి, లోపల నుంచి ఇంత ఉంటాయి చిప్స్. అర్థమైందా? సో జపాన్లో అయితే ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, లోపల నుంచి తీస్తే బయట పెట్టినా కూడా ఫోటో మీద సేమ్ సైజ్ ఉండాలి. దిస్ ఇస్ ద సైజ్ అండ్ ద చిప్ ఆల్సో మస్ట్ మ్యాచ్ ద సైజ్. జపాన్లో అంత ఫుడ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అంత హై ఉంటాయి. హెల్త్ స్టార్ రేటింగ్ ఉంటుంది. ఆస్ట్రేలియాలో అయితే మన ఫ్రూటీకి 0.5 ఉంది, 5కి. అంత కలర్ కదా అంతా కూడా, అదంతా పాయిజన్ కాబట్టి ఫ్రూటీకి ఎంత ఉంది, 0.5. హెల్త్ ఇంగ్రీడియంట్స్, మేకింగ్ కస్టమర్స్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్. ఇది బాబు, ఇది తింటే రోగాలు వస్తాయి. సో 5 స్టార్ రేటింగ్, హెల్త్ రేటింగ్ ఎంత, 5కి 5, 5కి 4.5, 5కి 2.5. క్యారమెల్ పాప్కార్న్ 2.5 రేటింగ్ అవుట్ ఆఫ్ 5. ఇట్ ఈస్ ఓకే. వెన్ ఫ్రూటీ ఈజ్ it is 0.5. If you are eating some makhana is little bit healthy, so there is somewhere around 4.5. Corn you are eating or some fruit you are eating, so they have some 5 star rating. అట్లాంటి కాన్సెప్ట్ ఉంది ఆస్ట్రేలియాలో. ఇట్లాంటిది ఏమన్నా తీసుకురావడం. అర్థమైందా? మనం ఏం చేయాలి, గ్లోబల్ వైడ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి, ఎందుకు ఇంపార్టెంట్, ఇట్లా కాంప్రహెన్సివ్గా టాపిక్ని కవర్ చేయాలి. అర్థమైందా చెప్పేది? అంతే. మహారాష్ట్రలో బ్యాన్ అంటే ఓకే, బ్యాన్ బాయ్, గుడ్ బై. సో రేపటి నుంచి తాగం అంతే అన్నట్టు ఉండొద్దు అనమాట. కాంప్రహెన్సివ్గా టాపిక్ని మొత్తం చదవాలి, అని లింక్ చేసుకొని గవర్నమెంట్ ఓరియంటేషన్ ఏంది, బయట కంట్రీస్లో ఎక్కడెక్కడ బ్యాన్ చేశారు. అర్థమైందా? హెల్త్ స్పెండింగ్ ఎట్లా లాస్ అవుతుంది, పిల్లలకి ఏమేమి లాస్ ఉంటుంది. ఇప్పుడు చైల్డ్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా బిగ్ హెడేక్. ఒకప్పుడు ఇంత ఉండేది కాదు. వాళ్ళు ప్లే గ్రౌండ్స్లోకి వెళ్ళి 30 ఏళ్ళ దాకా హార్ట్ అటాక్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. ఇప్పుడు ఎంతమంది
అండర్ 25-30 ఆ ఏజ్లో కూడా ఎంతమంది ఇట్లాంటి డిసీజెస్కి సకం అవుతున్నారు, అర్థమవుతున్నాం. సో హెల్దీ పాపులేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దే హ్యావ్ ద హైయెస్ట్ ఒబెసిటీ రేట్స్ ఇన్ ద వరల్డ్ అంట మెక్సికో. దట్ ఈస్ వై దే హ్యావ్ బ్యాండ్ ఇన్ స్కూల్స్ ఓన్లీ దే వర్ సెల్లింగ్ sugared soda, candy, packaged chips, artificial pork rinds and soy encased chili flavored peanuts. అన్ని ఫ్లేవర్స్ అర్థమైందా. సో షుగర్డ్ క్యాండీ అండ్ ఆల్సో షుగరీ డ్రింక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ ఫైన్స్ ఆల్సో రేంజింగ్ ఫ్రమ్ $545 to $5,450 ఫర్ వైలేషన్. అండ్ వార్నింగ్ బ్లాక్ లేబుల్స్ కూడా పెద్ద పెద్దగా మెన్షన్ చేయాలి. బ్లాక్ లేబుల్స్ ఉండాలంట. దట్ ఈస్ హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ ఫర్ యువర్ హెల్త్ అని చెప్పి అట్లా ఉండాలంట. అండ్ దీనిల వల్ల చాలా వరకు చేంజెస్ కూడా కనిపించాయి. చిలీలో ఆల్సో ఇన్ 2016 దే హ్యావ్ బ్యాండ్ కార్టూన్ మాస్కట్స్. కార్టూన్ బొమ్మలు ఉంటాయి కదా, టామ్ అండ్ జెర్రీ బొమ్మ ఉంది అనుకోండి, ఏం చేస్తాం మనం, అదే అట్రాక్ట్ అయిపోయి అదే తింటాం అనమాట. సీరియల్స్ ప్యాకెట్స్ మీద ఇట్లాంటి దానిల మీద అట్లాంటి కార్టూన్ బొమ్మలు ఏమైనా ఉంటే అవి బ్యాన్, పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉండకుండా. ఆల్ దీస్ టెక్నిక్స్ దే ఆర్ యూస్డ్ బై కార్పొరేట్స్. ఇంతకుముందు ఒక స్కాండల్ కూడా జరిగింది 2 years బ్యాక్, తెలుసా? సెర్లాక్ ఉంటుంది, ఎట్లుంటుంది? తీయ ఉంటుంది. సెర్లాక్ ఎట్లుంటుంది? ఈజ్ స్వీటర్. వై ఇట్ ఈస్ స్వీటర్? వై ఇస్ ఇట్ స్వీటర్? పిల్లోడికి సెర్లాక్ పెట్టగానే టప్ 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 అని నమలేస్తూ ఉంటారు అనమాట. ఎందుకు? క్లియర్లీ ఇట్ ఈస్ అడిటివ్ షుగర్. అడిటివ్ షుగర్, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్లీ ఎన్హాన్స్డ్ షుగర్. పర్ స్కూప్ సర్టన్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఉండదు, సమ్ ounces ఆర్ సమ్ గ్రామ్స్ పర్ స్కూప్. యూరోపియన్ యూనియన్లో అయితే తంతారు కాబట్టి నెస్లే ఏం చేసింది, నెస్లేనే కదా మ్యానుఫ్యాక్చర్ చేసింది. నెస్లే ఏం చేసిందంటే ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్, అంటే పిల్లలు అడిక్ట్ కాకుండా పిల్లలకి ఏది హెల్తీయో, అంటే వాళ్ళు ఇన్ని గ్రాములే తినాలి. లేస్ తిన్నారనుకోండి, చిన్నపిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి ఏమవుతారు? an adult body can tolerate those kind of junk food to a certain extent, but not the young tender bodies that are still developing. అర్థమైందా? సో చిన్నపిల్లలకి ఇచ్చే ఆ సెర్లాక్లో ఏదైతే ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ ఉందో, యూకేలో కానీ స్విట్జర్లాండ్లో కానీ, నెస్లే బీన్ ఫాలోయింగ్ దోస్ రూల్స్. పర్ స్కూప్ ఇన్ని గ్రామ్స్ లేకపోతే ఇన్ని ounces అంటే అంతే ఫాలో అవుతుంది, అంతకన్నా తక్కువ ఫాలో అవుతుంది. Whereas when research found out that in Africa, in Asia, per scoop they are putting even more of sugar in the Cerelac. సో దానివల్ల ఏమైపోతుంది, పిల్లలకి ఇంకా ఎక్కువ అడిక్ట్ అవుతారు. అడిక్ట్ అయిపోయినప్పుడు ఎక్కువ పర్చేస్ చేస్తారు, పర్చేస్ చేసినప్పుడు ఎక్కువ సేల్స్ అవుతాయి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కార్పొరేట్ ఎథిక్స్. అర్థమైందా? సో ఇన్ ఎథిక్స్ దే మైట్ ఆస్క్ యూ దీస్ కైండ్ ఆఫ్ టాపిక్స్ ఆల్సో. హౌ కార్పొరేట్ కంపెనీస్ ఆర్ trying to make profits out of poor countries, developing countries and countries of global south, where enforcement of rules is little bit weaker. అర్థమవుతుందా? So that is what it is. In 2016, Chile banned cartoon mascots on the sugary cereal boxes, forbidding junk ads targeting children and implementing the front of package warning labels. Warning labels స్పష్టంగా ఉండాలి. బొమ్మలు అట్లాంటివి ఇట్లాంటి జంక్ ఫుడ్స్ మీద వేయడానికి వీల్లేదు. క్లియర్గా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కనిపించాలి ఆ లేబుల్ మీద. సో అట్లాంటి రూల్ 2016లో తీసుకొచ్చిన తర్వాత దెర్ ఈస్ 25% డ్రాప్ ఇన్ షుగర్ డ్రింక్ సేల్స్ ఇన్ జస్ట్ ఫ్యూ ఇయర్స్. 1/4 ఆఫ్ ద డ్రింక్స్ అనేవి సేల్స్ అనేవి పడిపోయాయంట. సో యూ హ్యావ్ టు ఆల్వేస్ ఇన్ఫార్మ్ ద కన్జ్యూమర్ సేయింగ్ దట్ యు ఆర్ ఈటింగ్ దిస్ అండ్ ఇట్ ఈస్ అప్ టు యూ. అండ్ ద కన్జ్యూమర్ ఈస్ స్పెండింగ్ ద మనీ అండ్ హీ హ్యాస్ ద అబ్సల్యూట్ రైట్ టు టేక్ అన్ ఇన్ఫార్మ్డ్ రేషనల్ చాయిస్ అండ్ యూ కాంట్ హైడ్ వాట్ ఎవర్ యు ఆర్ సెల్లింగ్ ఇన్ దోస్ ప్యాకేజెస్. అర్థమైందా? ఇట్ అమౌంట్స్ టు చీటింగ్ అండ్ ఇల్లీగాలిటీ. అర్థమైందా? సో ఐ టోల్డ్ యూ వాట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ ఆస్ట్రేలియా, దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ జపాన్ అండ్ మెనీ అదర్ కంట్రీస్. సో చైల్డ్ ఒబేసిటీ, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఇట్లాంటి ప్రాక్టీసెస్ అక్రాస్ ద వరల్డ్, ఇవన్నీ ఓవర్వ్యూగా ఒక మంచి నోట్స్ మీరు తయారు చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఫ్యూచర్లో ఏదైనా ఇట్లాంటివి వచ్చినా కూడా మీరు యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? దీని గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. రాకపోయినా ఎస్ఏలో ఉపయోగపడుతుంది. ఎస్ఏలో ఉపయోగపడినా ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్ ఉపయోగపడుతుంది, అక్కడ ఉపయోగపడినా ఎథిక్స్లో ఉపయోగపడుతుంది. సో ప్రిపరేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటిగ్రేటెడ్. ప్రిపరేషన్ ఈజ్ నెవర్ సపరేట్. ఇది ప్రిలిమ్స్లోనే వస్తుంది, ఇది మెయిన్స్లోనే వస్తుంది, అట్లా ఏమి ఉండదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ ప్రిలిమ్స్ 2026 దిస్ ఇయర్, బట్ ఇన్ 2023 or 3-4 years back he has asked define a straight and also isthmus. స్ట్రైట్ అండ్ ఇస్థమస్ మీద షార్ట్ నోట్స్ రాయని చెప్పి 10 మార్కర్ క్వశ్చన్ ఇచ్చాను. సో అదే స్ట్రైట్ గురించి హీ హాజ్ ఆస్క్డ్ ఇన్ ప్రిలిమ్స్, హీ హాజ్ ఆస్క్డ్ ఇన్ మెయిన్స్ ఆల్సో. యూపీఎస్సీకి డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు. ఇట్ ఈస్ అప్ టు ద యూపీఎస్సీ. దే కెన్ ఆస్క్ ద సేమ్ టాపిక్ ఫర్ 10 మార్కర్ ఆర్ దే కెన్ ఆస్క్ ఫర్ 15 మార్కర్స్. దే కెన్ ఆస్క్ ఇన్ ఇంటర్వ్యూ ఆర్ దే కెన్ ఆస్క్ ఫర్ ఎంసీక్యూ ఆల్సో. చిన్నప్పుడు మనం ఒక టాపిక్ చదివితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చేవాళ్ళు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఏంది? నీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా లేదా? నువ్వు మొత్తం కాన్సెప్ట్ చదివిన తర్వాత ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఒక 2-3 బ్లాంక్ క్వశ్చన్స్ ఉంటే యూ వుడ్ యూస్ టు రైట్ ఓవర్ దేర్.
అంతేనా? సో యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆల్సో ఈజ్ ఆల్సో లైక్ వెరీ ఇంటిగ్రేటెడ్, అండ్ యూ హ్యావ్ టు లుక్ ద సేమ్ టాపిక్ ఫ్రమ్ డిఫరెంట్ డైమెన్షన్స్, ఎథికల్ డైమెన్షన్, పొలిటికల్ డైమెన్షన్, ఎన్వైరన్మెంటల్ పర్స్పెక్టివ్ అండ్ మెనీ అదర్ పర్స్పెక్టివ్స్. అర్థం అయిందా? గుడ్. నౌ విల్ మూవ్ టు అనదర్ టాపిక్. రీసెంట్లీ దర్ ఈస్ దిస్ టాపిక్ కాల్డ్ మ్యాంగో డిప్లొమసీ దట్ ఈస్ ఇన్ ద న్యూస్. పొరపాటున ఏమన్నా విన్నారా? బై మిస్టేక్ ఎప్పుడన్నా హ్యావ్ యూ ఎన్కౌంటర్డ్ దిస్ టర్మ్ కాల్డ్ మ్యాంగో డిప్లొమసీ? ఏం లేదు, మామిడి పళ్ళు ఒక బుట్టలో పెట్టి అందరు పంచుతున్నారు అనమాట. దే ఆర్ టేస్టీ, యూ ఈట్, ఎంజాయ్. సో లైక్ Katrina Kaif does this kind of pose, right? So same kind of thing. You have to taste. Then only you will understand why Katrina Kaif is giving that kind of expression when she is tasting the mango. That is the power of Indian mangoes. అర్థమైందా? In international relations there is something called soft power and hard power. Hard power అంటే ఎవ్రీ కంట్రీ హ్యాస్ సమ్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ ఆబ్జెక్టివ్. నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ ఆబ్జెక్టివ్. ప్రతి కంట్రీ ఊరికి ఏముండదు. సానేటిక్ ఇచ్చి ఎందుకు వచ్చింది? జస్ట్ మోడీ హెల్త్ ఎట్లుందో చూసుకోవడానికి వచ్చిందా? జపాన్ హ్యాస్ సర్టన్ ఇంట్రెస్ట్, దే వాంట్ ఇండియా. దట్ ఈస్ వై బిఫోర్ ఎంబార్కింగ్ ఆన్ ద ఫ్లైట్, ఆమె ఫ్లైట్ ఎక్కకన్నా ముందు కూడా ఒక ట్వీట్ చేసింది, లుకింగ్ ఎట్ ద స్ట్రాటజిక్ అన్సర్టనిటీ, ద ట్రేడ్ వార్స్ ఆఫ్ మిస్టర్ ట్రంప్, అండ్ ఆల్సో లుకింగ్ ఎట్ ద వార్స్ అక్రాస్ ద వరల్డ్, రష్యా యుక్రెయిన్ వార్ అండ్ Israel and Iran war. It has rocked the world and supply chains. అర్థం అయిందా? 2019 COVID-19 వచ్చిన తర్వాత మటాష్ కంప్లీట్గా వరల్డ్ ఎకానమీ స్లెప్ట్. అర్థమైందా? చాలా వరకు సప్లై చైన్స్ డిస్టర్బ్ అయిపోయినాయి. చైనా మీద మేము ఇంత డిపెండ్ అయి ఉన్నామా అని అన్ని కంట్రీస్కి అర్థమైంది. అది మామూలు బ్లో కాదు, ఎకనామీస్ అన్ని నాశనం అయిపోయినాయి కోవిడ్-19 తర్వాత. కోవిడ్-19 అయిన 2-3 ఏళ్ళకి అవర్ రిలేటివ్ మిస్టర్ పుతిన్ he felt ఇంత కామ ఉంటే కరెక్ట్ కాదు, వీల్ ఇన్వైడ్ రష్యా, సారీ వీల్ ఇన్వైడ్ యుక్రెయిన్. సో హీ బిగాన్ రిపీటెడ్లీ స్లాపింగ్ యుక్రెయిన్. దట్ ఈస్ హౌ యుక్రెయిన్ వార్ హ్యాస్ స్టార్టెడ్. తెలుసా మీకు? తెలుసా తెలియదా? ఈరోజు ఇంకా సడన్ సర్ప్రైజ్ ఏందో చెప్పాలా. రష్యా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ ద వరల్డ్. వన్ ఆఫ్ ద లార్జెస్ట్. ఇన్ని డబ్బులు అంటే మామూలు డబ్బులు కాదు. అందుకోసమే అని రష్యాకి ఇంకా వార్ అనేది నడుస్తూ ఉంది. ఎందుకంటే కంట్రీస్ లైక్ చైనా, ఇండియా అండ్ మెనీ కంట్రీస్ ఆర్ బయింగ్ ఇట్స్ ఆయిల్. చాలా అంటే చాలా ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. అండ్ టుడే దేర్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ డ్యామేజ్డ్. యుక్రెయిన్ ఏం చేసింది? డ్రోన్స్ పంపించేసి ఆయిల్ రిఫైనరీస్ అనేది అటాక్ చేసింది. శుద్ధి కర్మ కేంద్రాలు అంటారు కదా. సో క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చేసి ఏం తీసుకొస్తారు? క్రూడ్ ఆయిల్, ఇది పెట్రోల్ అని చెప్పేసి భూమి లోపల నుంచి అట్లా వస్తుంది సపరేట్గా, డబ్బాలలో వస్తుంది భూమి లోపల నుంచి పెట్రోల్. సో యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద బైక్ అండ్ పెట్రోల్ ఆటోమేటిక్గా రన్ అయిపోతుందని వస్తుంది. లేకపోతే ఇట్ ఈస్ కమ్స్ విత్ ఇంప్యూరిటీస్, మిక్స్చర్ ఆఫ్ మెనీ థింగ్స్, అట్లా రాదు. అందుకోసం దాన్ని రా మెటీరియల్ అంటారు. రా మెటీరియల్ రూపంలో వస్తుంది. అర్థమైందా? సో అట్లా వచ్చిన దాన్ని ఏం చేస్తారు? వీళ్ళు కొనుక్కొచ్చుకుంటారు. రిలయన్స్ అట్లా అంటారు. మన అనంత్ అంబానీ పెళ్లి జరిగింది కదా జామ్నగర్లో. జామ్నగర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అని కొడితే మీకు పెద్దది వస్తుంది రిఫైనరీస్. వీళ్ళు షిప్ల నుంచి ఆ రా మెటీరియల్, రా ఆయిల్ తీసుకొచ్చి క్రూడ్ ఆయిల్ అంటారు. అందుకోసం దాన్ని క్రూడ్ ఆయిల్. ఇట్ ఈస్ నాట్ రిఫైన్డ్, ఇట్ ఈస్ అన్రిఫైన్డ్ క్రూడ్ ఆయిల్. డైరెక్ట్ లోపల నుంచి తీసేసి ఆయిల్ వెల్స్ నుంచి మనకి ఇస్తారు. మనం వీటికి తెచ్చుకొని దాన్ని ప్యూరిఫై చేసి దానిలో ఉన్న పొల్యూటెంట్స్ అండ్ ఇంప్యూరిటీస్ అని రిమూవ్ చేసి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అండ్ మెనీ అదర్ థింగ్స్ వీ క్లాసిఫై. అట్లా మనం క్లాసిఫై చేసి ఎవరికి ఏది కావాలి, యూ వాంట్ పెట్రోల్, ఓకే టేక్ ఇట్, యూ వాంట్ డీజిల్, ఓకే యూ టేక్ ఇట్ అని చెప్పేసి అట్లా అమ్ముతారు అనమాట. వాటిని రిఫైనరీస్ అని అంటారు. అర్థమైందా? ఈ రిఫైనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డ్రోన్స్ అనేవి వచ్చి అటాక్ చేస్తే మనకి ఇచ్చిన గ్యాస్ అయిన ఆయిల్ ఏదైతే ఉంటుందో మాకు కొంచెం మళ్ళీ ఇస్తారా, మేము ఇచ్చిందే కానీ మాకు కావాలి అని చెప్పి మళ్ళీ తీసుకొని పోతుంది అనమాట రష్యా. అర్థమైందా? సో రష్యా యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత యుక్రెయిన్ ఈజ్ ద బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్. యుక్రెయిన్ వన్ ఆఫ్ ద ఫర్టైల్ రీజన్స్ ఇన్ ద వరల్డ్. యుక్రెయిన్లో ప్రొడ్యూస్ చేసే వీట్, మనకి సన్ఫ్లవర్ ఆయిల్ యుక్రెయిన్ నుంచి వచ్చేది, ఫర్టిలైజర్స్ యుక్రెయిన్ నుంచి వచ్చేది. యుక్రెయిన్ అండ్ రష్యా ఒకరినొకరు తన్నుకోవడం వల్ల మనకు అక్కడ నుంచి అవి రావడం ఆగిపోయినాయి. అందుకోసమే వీ హ్యావ్ షిఫ్టెడ్ టు బ్రెజిల్ అండ్ అర్జెంటీనా ఫర్ సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, సోయాబీన్ ఆయిల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి. మన అగ్రికల్చరల్ అవుట్పుట్ మార్కెట్లోకి రావాల్సినంత అవుట్పుట్ రాకపోతే ఏమైతుంది? ప్రైజెస్ షార్టేజ్ అయిపోతుంది అగ్రికల్చర్ గూడ్స్. దానివల్ల ఏమైపోతే ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. కోవిడ్-19 ఒక తలకాయ నొప్పి అనుకుంటే నెక్స్ట్ యుక్రెయిన్ రష్యా వార్, నెక్స్ట్ పెట్రోల్ ప్రైజులు ఎట్లా పెరిగినా మీకు తెలుసు. మన మీద కనీసం ఆ వార్ ఎక్కడ జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో కూడా ఎవరు తెలియదు. కనీసం యూ డోంట్ ఈవెన్ నో, యూ హ్యావ్ నెవర్ లిజన్డ్ ద సౌండ్ ఆఫ్ ఎ బాంబ్, బట్ స్టిల్ యూ హ్యావ్ ఫెల్ట్ ద ఇంపాక్ట్ ఆఫ్ వార్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గ్లోబలైజేషన్. ఎక్కడో ఎవడో అనుకుంటే మన ఇళ్ళలో గ్యాస్ అయిపోయింది, కథం. కరెక్టా రాంగా? ఎక్కడ ఎవడో అనుకుంటే మన పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ బంక్లన్నీ మూతపడిపోయాయి.
ఎక్కడ ఎవడో అనుకుంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్. ప్రధానమంత్రి ఇక్కడ వచ్చి నిలబడి సాతియో డోంట్ వేస్ట్ ద పెట్రోల్, వర్క్ ఫ్రమ్ హోమ్, అందరు కలిసి కార్ పూలింగ్ ఏదో చేసుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి అని చెప్పి అన్నాడా లేదా? సో ఎందుకంటే పెట్రోల్, క్రూడ్ ఆయిల్ మనం చాలా వరకు ఇంపోర్ట్ చేస్తున్నాం. $134 billion ఇట్ కాస్టెడ్ అస్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ హౌ మచ్ ఇట్ కాస్టెడ్? $134 billion ఇట్ హ్యాస్ కాస్టెడ్. క్రూడ్ ఆయిల్ మన దగ్గర లేదు కాబట్టి మొత్తం బయట నుంచి తెచ్చుకుంటాం. 85% వరకు కూడా మనకు ఇంపోర్ట్ చేసుకుంటాం, 85 to 88 అకార్డింగ్ టు ద గవర్నమెంట్ డేటా. గల్ఫ్ నుంచి మనకు చాలా పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ వస్తుంది, బంగారం వస్తుంది, ఫర్టిలైజర్స్ వస్తాయి. ఫర్టిలైజర్స్ అంటే ఏంది? ఒక మొక్క ఎన్ని పండ్లు ఇవ్వగలుగుతుంది? 2 పండ్లు ఇవ్వగలుగుతుంది. ఫర్టిలైజర్స్ వస్తే ఏమైతే 10 పండ్లు ఇస్తుంది. అర్థమైందా? సో డయామోనియం ఫాస్ఫేట్, యూరియా, పొటాష్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ వి గెట్ ఫర్టిలైజర్స్ ఫ్రమ్ అరబ్ కంట్రీస్, పర్టికులర్లీ సౌదీ అరేబియా. అర్థమైందా? సో ఇవన్నీ ఆగిపోయినాయి. ఎందుకంటే నా మీద చేయవడదన పడిందంటే ఏది జరగడానికి వీలేదు. ఐ విల్ బ్లాక్ స్టేట్ ఆఫ్ హార్మస్. దట్ ఈస్ వాట్ ఇరాన్ హ్యాస్ డన్. నా పడవని కదలనీయకండి, మీ పడవ కూడా కదలవు. సో వాట్ ఇరాన్ డిడ్? ఇట్ అటాక్డ్ ఎనీ షిప్ దట్ హ్యాస్ ట్రై టు మూవ్ ఆర్ ఇట్ హ్యాస్ పుట్ నావల్ మైన్స్. మైన్స్ అంటే తెలుసు కదా, భూమి మీద పెడితే ల్యాండ్ మైన్స్ అంటారు. ఆడ కాలు పెడితే ఏమైపోతుంది? కాలు మనము 2 పైపోతాం. నావల్ మైన్స్ అంటే పడవలు లేచిపోతాయి అనమాట. బాంబ్స్ పుట్టింగ్ బాంబ్స్ ఇన్ ద వాటర్. దట్ ఈస్ వాట్ ఇరాన్ హ్యాస్ డన్. అర్థమైంది? దీనివల్ల ఏమైపోయింది? క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అనేవి విపరీతంగా పోయినా. ఏదో క్రూడ్ ఆయిల్ అయిపోయింది, రిజర్వ్స్ అయిపోయినాయి. మనకి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని ఉంటాయి. అంటే కోస్టల్ రీజన్స్లో మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. 60 days 74 days దగ్గర నిల్వలు ఉన్నాయి మన దగ్గర. అంతే. ఒక 2-3 నెలలు ఆయిల్ రాకపోతే ఏమైపోతుంది? ఆ రిజర్వ్స్ అయిపోయిన తర్వాత ఆ బఫర్ స్టాక్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంది? ఎవరి దగ్గర క్రూడ్ ఆయిల్ ఉండదు. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎన్ని రోజులు ఉన్నాయి మన దగ్గర? ఎన్ని రోజులు స్టాక్ ఉంది? ఎన్ని రోజులు ఉంటుంది? గవర్నమెంట్ మళ్ళీ చెప్పింది రిపీటెడ్గా, భయపడకండి, ఓ 2 నెలలు సస్టైన్ అవుతాం, ఓ 90 days 74 days అని మళ్ళీ గవర్నమెంట్ వచ్చి బయటికి చెప్పింది. ప్యానిక్ అవ్వద్దు, పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టొద్దు అని చెప్పి గవర్నమెంట్ మళ్ళీ చెప్పింది. క్రూడ్ ఆయిల్ మనం విపరీతంగా ఇంపోర్ట్ చేసుకుంటాం. మన దగ్గర ఉన్న ఫారెక్స్ మనీ ఎంత ఉన్నాయి? $700 billion వరకు ఉన్నాయి. అవి 750 అరౌండ్ 50 టచ్గా అవ్వలేదు, 730 740 అక్కడ వరకు కూడా పోయినాయి. మన దగ్గర US డాలర్స్ $720 billion అట్లా వరకు కూడా వెళ్ళినాయి. 750 కన్నా లో, 700 కన్నా ఎక్కువ $billion ఉండేవి. విపరీతంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయి. ఎంత ఉండే పర్ బ్యారెల్? 70 or 60 ఉండేది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పర్ బ్యారెల్. అదేమైపోయింది? యుద్ధం స్టార్ట్ అయిన $110-120 పర్ బ్యారెల్, డబల్ అయిపోయింది ప్రైస్. దీనివల్ల మనం కొనుక్కోవాలి, క్రూడ్ ఆయిల్ కొనుక్కోక తప్పదు. వీ హ్యావ్ టు రన్ ద ఫ్లైట్స్. ఫ్లైట్ టికెట్లు ఏమైపోయినాయి? నాకు ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది ఫ్లైట్ టికెట్లు చూస్తే. సేమ్ డెస్టినేషన్, ఐఎమ్ లుకింగ్ ఎట్ ద ఫ్లైట్ అండ్ ద టికెట్ యూస్ టు కాస్ట్ 2 and 4, it used to cost 20,000. Now it is costing 40,000. Yesterday only I have checked it. It is costing 40,000. There is something called ATF, Aviation Turbine Fuel. Aviation Turbine Fuel, the fuel that is used in the flights. సో ఫ్లైట్ ఆపరేటింగ్ కాస్ట్లో మీరు కట్టే టికెట్లో వాళ్ళకి కాస్ట్లో మొత్తం 40% ఫ్యూయల్కే పోతుంది. వాళ్ళకి శాలరీలు అవన్నీ కాదు, ఓన్లీ ఫ్యూయల్. ఆ ఫ్లైట్ నడపడానికి అయ్యే కాస్ట్ ఎంత? 40%. పెట్రోల్ ప్రైస్లు విపరీతంగా ఇంక్రీజ్ అయిన తర్వాత ఏమైపోయింది? ఏవియేషన్ ఫ్యూయల్ కాస్ట్ 60 to 70% ఇంక్రీజ్ అయిపోయింది. వాడు ఫ్లైట్లు ఎట్లా నడపాలి? శాలరీలు ఎట్లా ఇవ్వాలి? అర్థమైందా? ట్యాక్స్లు ఎట్లా కట్టాలి? ఇండిగో, ఎయిర్ ఇండియా వీళ్ళందరూ పోయి మేము ఫ్లైట్లు నడపలేము, మా వల్ల కాదు, మీరు ఏమైనా కన్సెషన్లు ఇస్తే ఓకే, లేకపోతే మేము ఏం చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసినాయి అనమాట గవర్నమెంట్ దగ్గర పోయి. అర్థమైందా? మన ఏవియేషన్ సెక్టర్ ఇంకా తగలబడిపోతుంది, ఇంకా రికవర్ కాలేదు. ఎక్కడో యుద్ధం జరుగుతుంది, నేను చెప్పేది ఎక్కడో, మన పక్కన కూడా కాదు, ఇక్కడో కొన్ని వేల కిలోమీటర్ల అవతల. అర్థమైందా? సో దట్ ఈస్ ద ఇష్యూ. సో బ్యాక్ టు బ్యాక్ వీ హ్యావ్ సీన్ వార్స్, బ్యాక్ టు బ్యాక్ వీ హ్యావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్. సో ఎవ్రీ నేషన్ హ్యాస్ సర్టన్ గోల్. అమెరికా హ్యాడ్ ఎ గోల్ టు ఓవర్థ్రో ఇరాన్. ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్ ఉండొద్దు, మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఎక్స్ట్రా చేయొద్దు, ఇరాన్ని న్యూట్రలైజ్ చేయాలి. దట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అమెరికా. సో అమెరికా రిసార్టెడ్ టు వాట్? అమెరికా రిసార్టెడ్ టు వార్. అమెరికా రిసార్టెడ్ టు ట్రేడ్ వార్స్ విత్ అదర్ కంట్రీస్, ఎకనామిక్ శాంక్షన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో యు ఆర్ యూజింగ్ కోవర్షన్. కోవర్షన్ అంటే ఏంది? బ్లాక్మెయిల్, ఫోర్స్. యు ఆర్ యూజింగ్ టు అటైన్ యువర్ ఆబ్జెక్టివ్స్. దట్ ఈస్ హార్డ్ పవర్. సాఫ్ట్ పవర్ అంటే ఏంది? యు ఆర్ యూజింగ్ చిల్ థింగ్స్. ఇంగ్లీష్ లేకుండా ఎవరన్నా బతకగలుగుతారా చెప్పండి? గేమ్ ఆఫ్ థ్రోన్స్ 2 రోజులు రిలీజ్ కాకపోతే ఏమవుతుంది? ప్రాణాలు పోతాయి. ఏమైందో జాన్ స్నోకి ఈరోజు ఏమైందో? షెట్ మ్యాన్, షెట్ నాకేం అర్థం కావట్లేదు. జాన్ స్నో ఏమైపోయిందో, డెనరీస్ టార్గెట్కి ఏమైపోయిందో అని. దట్ ఈస్ సాఫ్ట్ పవర్. యు ఆర్ అడిక్టెడ్. 2 రోజులు KFC కనబడకపోతే ఫింగర్ లికింగ్ డెలిషియస్ మ్యాన్ అనిపిస్తుందా? అనిపించదా? సో అబ్బా పిజ్జా తింటే ఎంత బాగుండు, ఈ వర్షం పడుతుంది కదా అనిపిస్తుందా? సో యు ఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్. క్యాన్ యూ రెసిస్ట్? వాట్సాప్ 2 రోజులు అయిపోతుంది, వాట్సాప్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట, వాట్సాప్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట, యూట్యూబ్ 2 రోజులు అయిపోతే ఎన్ని ప్రాణాలు గాలి కలిసిపోతాయి?
కరెక్టా రాంగా? దిస్ ఈజ్ నథింగ్ బట్ హౌ యూ బికేమ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద టూల్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. You are addicted to YouTube these days. You are addicted to WhatsApp. You are addicted to Facebook. You are addicted to Google. You are addicted to iPhone. You are addicted to English language. You are addicted to English movies. You are addicted to pizza. You are addicted to pasta. పిల్లలు అయితే బతకలేరు, ఖచ్చితంగా చెప్తున్నా. జనరేషన్ అయిపోయింది, జెన్జీస్. స్పష్టంగా వాడి పేరు వాడు తెలుగులో రాసుకోవడం ఖచ్చితంగా రాదు వాడికి. స్పష్టంగా వాడి పేరు వాడికి తెలుగులో రాసుకోవడం రాదు, ఖచ్చితంగా వాడు ఇంగ్లీష్లోనే రాయాల్సిందే. ఒక పదం మాట్లాడిన తర్వాత 2-3 పదాలు, యు నో వాట్, ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అని మాట్లాడతాడు. అంటే అని చెప్పేసి మాట్లాడతాడు. మళ్ళీ మన హీరోలు చూసినా ఎవరు చూసినా వాడు, అర్థమైందా? సో దట్ మచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ ఇంపాక్టెడ్ అస్, దట్ మచ్ దేర్ ఫుడ్స్, దేర్ కల్చర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ ఇంపాక్టెడ్ అస్. ఎవ్రీ కంట్రీ హ్యాస్ దట్ సడన్ సాఫ్ట్ పవర్ టూల్స్. ఒక్కసారి బిర్యానీ రుచి చూసిన తర్వాత ఏమవుతుంది, ఇండియన్ బిర్యానీ ఈజ్ అమేజింగ్ మ్యాన్ అని అంటాడు అన్నాడా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి, అడిక్ట్ చేయాలి వాడిని. మనం అడిక్ట్ చేస్తే ఏమవుతుంది, మన బిర్యానీ వాడు తింటాడు. తిన్నప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ బిర్యానీ 100 రూపీస్ దొరికేది వానికి ఎంత కమ్మొచ్చు, 10,000 కమ్మొచ్చు తెల్లోడికి. అర్థమైందా? సో బిర్యానీ ఎన్ని రూపాయలు కమ్మొచ్చు, 10,000 కమ్మొచ్చు. 10,000 కమ్మితే ఇక్కడ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్? అర్థమైందా? దే బికేమ్ అడిక్టెడ్, దే కాంట్ రెసిస్ట్ ద టేస్ట్ ఆఫ్ బిర్యానీ. యు ఆర్ కుకింగ్ ఫర్ దెమ్, సో యు ఆర్ మేకింగ్ మోర్ మనీ. మ్యాంగో ఈజ్ సచ్ సాఫ్ట్ పవర్ టూల్, యోగా ఈజ్ సచ్ సాఫ్ట్ పవర్ టూల్, Bollywood is such soft power tool. Indian movies are such soft power tool. So, ఏం చేస్తున్నాం మనలో? We are the largest producers of mango in the world. Somewhere around 28 million mangoes we have produced in the last year. అంటే 2,80,00,000 mangoes we have produced last year. We produce all kinds of mangoes, కేసరి, లంగ్రా, బంగన్పల్లి, అర్థమైందా, దశేరి and all these kinds of GI tagged mangoes. ఈ మ్యాంగోలన్నీ కూడా, ఈ 4-5 రకాల మ్యాంగోలు, ఇండియాస్ మోస్ట్ డెలిషియస్ మ్యాంగోస్ ఫ్రమ్ ఆల్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, దే హావ్ పుట్ ఇన్ ఎ బాస్కెట్ అండ్ విత్ అ పర్సనల్ నోట్ టు ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక నోట్స్ రాసి, ఒక నోట్ పెట్టి, పర్సనల్ నోట్, నితిన్ నబీన్, ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ, హ్యాస్ సెంట్ ఇట్ టు డిప్లొమాటిక్ ఆఫీసెస్ ఆఫ్ 82 కంట్రీస్ ఇన్ ఢిల్లీ. 82 దేశాలకు చెందిన ఎంబసీలు, కాన్సులేట్స్ అన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళందరికీ కూడా ఆ బాస్కెట్ ఆఫ్ మ్యాంగోస్ పంపించారు. సో వాళ్ళు ఏమంటారు, వాహ్ తాజ్, వాహ్ వాట్ ఎ మ్యాంగో అని అంటారా అనరా? అందుకోసమే జార్జ్ బుష్కి తినిపించిన తర్వాత 2006లో జార్జ్ బుష్కి మ్యాంగో తినిపించిన తర్వాత జార్జ్ బుష్ అపరెంట్లీ కాల్డ్ ఇట్ ఏ వాట్ ఎ హెల్ ఆఫ్ ఎ ఫ్రూట్, వాట్ ఎ హెల్ ఆఫ్ ఎ ఫ్రూట్ అని అన్నాడంట. హీ ఎక్స్క్లెయిమ్డ్. 1989 నుంచి మనకి మ్యాంగోస్ అనేవి బ్యాండ్, ఇండియన్ మ్యాంగోస్ ఇన్ USA. అర్థమైందా? ఓవింగ్ టు వేరియస్ రీజన్స్. వాళ్ళ నీట్నెస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. శానిటరీ అండ్ ఫైటోసానిటరీ మెజర్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఎకానమీ, నీకు అందులో తగులుతుంది. మొన్న జపాన్ వాళ్ళు కూడా మన మ్యాంగోస్ బ్యాన్ చేశారు, మేము తీసుకోమని చెప్పారు. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఫ్రూట్ ఫ్లైస్ కానీ, పెస్ట్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ ఏమి ఉండొద్దు. అవి ఒకవేళ వాళ్ళ దేశం పోయినాయి అనుకోండి, మన పండు మీద ఎక్కేసి ఏమైపోతుంది, అక్కడ రణరంగం సృష్టిస్తాయి అన్నమాట. ఆ పంటలు నాశనం చేయడము, హ్యూమన్ బీయింగ్స్కి రోగాలు రావడం, డిసీజెస్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ట్రేడ్ జరిగేటప్పుడు ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ చాలా కేర్ఫుల్గా ఉంటాయి. ఏదైనా ఒక పెస్ట్ కానీ, ఒక కంటామినేషన్ కానీ, ఏదన్నా చిన్నది తేడా వచ్చిందని కూడా కొనుక్కోరు. సో రీసెంట్గా 1 month 2 months బ్యాక్ జపాన్ హ్యాస్ బ్యాండ్ అవర్ మ్యాంగోస్. 2012లో యూరోపియన్ యూనియన్ హ్యాస్ బ్యాండ్ అవర్ మ్యాంగోస్. దే ఆర్ ద బిగ్గెస్ట్ మార్కెట్స్, రైట్? మనకి ఇక్కడ ఒక మ్యాంగో కల్టివేట్ చేస్తే దానిలో బెస్ట్ మ్యాంగోస్ తీసి ఒక్కొక్క మ్యాంగో 500 రూపాయలకి అమ్మవచ్చు. అవి పెద్ద కంట్రీ లేదా? సో డెవలప్డ్ కంట్రీస్, దేర్ పర్చేసింగ్ పవర్ ఈజ్ వెరీ హై. సో అవి బిగ్గెస్ట్ మార్కెట్స్ ఫర్ అవర్ ఫార్మర్స్. అర్థమవుతుందా? బట్ వాడికి టేస్ట్ తెలవాలి కదా, మ్యాంగో అంటే ఏంటిదో. ఇట్స్ ఎ టిపికల్ ట్రాపికల్ ఫ్రూట్. అండ్ దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాంగోస్. ఫస్ట్ మ్యాంగో అనే ఒకటి ఉందని చెప్పి ఫస్ట్ అడిక్ట్ చేయాలి. ఫస్ట్ రిలయన్స్ జియో సిమ్ తీసుకొచ్చినప్పుడు ఏం చేసిండు, ఎవ్రీబడి ఫ్రీ ఇంటర్నెట్, ఐ విల్ గివ్ ఫ్రీ ఇంటర్నెట్ టు ఎవరీవన్. మెల్లగా ఏం చేసిండు, 299 రూపీస్ ఓన్లీ ఫర్ 28 days. మెల్లగా ఏం చేసిండు, 300 రూపీస్ ఓన్లీ ఫర్ 28 days. అంతేనా కాదా? సో ఫస్ట్ యూ అడిక్ట్ ఎ పర్సన్ ఫర్ సంథింగ్. ఫస్ట్ ఫ్రీగా ఇచ్చేస్తాం అనమాట ఏదైనా కూడా. ChatGPT ఏమైంది, ఫస్ట్ ఫ్రీ, యూజ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. నెక్స్ట్ ఓన్లీ ప్రీమియం సబ్స్క్రైబర్స్. అర్థమైందా? సో మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఎంబసీస్, కాన్సులేట్స్ ఏవైతే ఉంటాయో ఇండియన్ మ్యాంగోస్ అని కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టి కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాయి. ఇన్ ఐస్లాండ్, ఇన్ అజర్బైజాన్, ఇన్ చెక్ రిపబ్లిక్, ఇన్ USA దే హ్యావ్ కండక్టెడ్ సర్టెన్ మ్యాంగో ఫెస్టివల్స్. టేస్ట్ ద ట్రాపికల్ మ్యాజిక్ అని ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు యూఎస్లో ఎంబసీ దగ్గర, US ఎంబసీలో టేస్ట్ ద ట్రాపికల్ మ్యాజిక్ అని చెప్పేసి
కొన్ని వేల మందిని అక్కడ పిలిచి టేస్ట్ అవర్ మ్యాంగోస్ అని చెప్పి మ్యాంగోస్ ఎగ్జిబిషన్ అక్కడ కండక్ట్ చేసి, సో అక్కడికి వచ్చిన తెల్లోడు టేస్ట్ చేస్తాడు. టేస్ట్ చేసినప్పుడు వాడు ఏమైపోతుంది, హిజ్ ఐస్ విల్ గ్లిటర్, బా ఎలా ఉంది ఈ ఫ్రూట్, అసలుకి ఇంతవరకు నేను ఎట్లా తినలేదని అనుకుంటాడు. అనుకున్నప్పుడు వాడు ఇండియన్ గ్రాసరీ వెతుక్కుంటా పోతాడు ఒకసారి టేస్ట్ తగిలిన తర్వాత. అవుతుందా అవ్వదా మనకు కూడా అట్లా? సో ఇఫ్ యూ గో టు కొరియా, అక్కడ ఏదో కిమ్చి ఏదో టేస్ట్ చేసిన తర్వాత ఏమైపోతే ఇండియాకి వచ్చిన ఐ మిస్ కిమ్చి, భలే ఉంటుంది అసలు కిమ్చి తెలుసా అనుకుంటామా అనుకోమా? సో కొరియన్ ఏమన్నా రెస్టారెంట్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా మనం సెర్చ్ చేసుకుని పోయి మళ్ళీ తింటామా తినమా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ టేస్టెడ్ సూషీ ఆర్ సమ్ అదర్ ఫుడ్, సో వాట్ విల్ యూ డూ, యూ విల్ సర్చ్ ఫర్ దాట్ టిపికల్ రెస్టారెంట్ అండ్ యూ విల్ గో దేర్ టు ఈట్ దట్ ఫుడ్ అగైన్. సో దానివల్ల ఏమైపోతుంది, మనకు మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. సో టేస్ట్ ద ట్రాపికల్ మ్యాజిక్ అని ఒక ఈవెంట్ పెట్టి, బాబు మామిడి పండు ఎట్టాగో తిన్నావు కదా, ఈ పక్కనే ఇండియన్ కాఫీ, ఇండియన్ టీ, ఈ వెరైటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా టేస్ట్ చేయి. ఇండియన్ బాస్మతి రైస్, దే ఆర్ ఆల్సో గుడ్, మేము బిర్యానీ ఇండియన్ బాస్మతి రైస్తోనే చేసుకుంటాం అని చెప్పి వాడు అవి కూడా టేస్ట్ చేసిన తర్వాత ఏమైపోతుంది, పాకెట్కి చిల్లు పడుతుంది. అర్థమవుతుందా? సో whom will it benefit the most? It will benefit because it will open up the markets of the developed countries to our farmers. Our farmers will be able to sell them more and more. Our exports will increase. Our forex earnings will increase. Our farmers will find very good prices in the foreign countries. అది మేజర్ మోటో, అది తిని ఎంజాయ్ చేయడానికి కాదు పండ్లు ఇచ్చేది, ఎందుకు మెల్లగా అలవాటు చేసి మార్కెట్లో ఓపెన్ చేయడానికి. దట్ ఈస్ అ సాఫ్ట్ పవర్ టూల్. సింప్లీ యోగాను కూడా ఏం చేశాడు 2014లో, వరల్డ్ యోగా డే అయింది కదా మొన్న, ఎప్పుడైంది, విచ్ ఇయర్ జూన్ 21. వెరీ గుడ్, మీ బర్త్డే మర్చిపోయినా పర్లేదు కానీ అట్లాంటివి గుర్తుండాలి, వెరీ ఇంపార్టెంట్ ఇయర్. ఇన్ 2014 in UN a resolution has been passed. A resolution has been passed in 2014 and yoga is being now conducted across the world, the events. It is also a soft power tool. Many people, రష్యన్స్, బ్రెజిలియన్స్ అయితే ఇంకా ఏడబైనా యోగా మ్యాట్లు పట్టుకొని రకరకాల ఆసనాలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు అనమాట. తెలుసా తెలియదా? మనం అంత ఏం యోగా వాడిని చూసినప్పుడు అనిపిస్తుంది, ఆపుతామని ఎక్స్ట్రాలో అనిపిస్తుంది అనమాట. సో హెల్త్ కాన్షియస్ దే ఆర్, అండ్ యోగా హ్యాస్ మెనీ బెనిఫిట్స్, అన్డినయబుల్లీ దే హ్యావ్ మెనీ బెనిఫిట్స్. అర్థమైందా? సో చాలామంది ఆ బెనిఫిట్స్ డిస్కవర్ చేసి తెల్లోళ్ళు ఎక్కువ చేస్తారు, మనం తక్కువ చేస్తాం. మనకి హెల్త్ అంత ఫోకస్ ఉండదు కాబట్టి మనం పట్టించుకోమన్నమాట. Particularly in Brazil and Russia, you can see in all the kinds of poses, many Tella gurus are there these days, white gurus. Yoga is more and more popular in those countries. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి యోగా కోర్సులు చేసుకుని పోతారు. యోగా కోర్సులు ఇక్కడికి వచ్చి చదివినప్పుడు మన దగ్గర స్పెండ్ చేస్తారా, మనీ చేస్తారా చేయరా? మన దగ్గర వచ్చి మన యూనివర్సిటీలో యోగా కోర్సులు నేర్చుకొని పోతారు. ఐ థింక్ BKS Iyengar ఈజ్ వెరీ ఫేమస్ యోగా గురు. హిస్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ పూణే బట్ హీ ఈజ్ ఫ్రమ్ మైసూర్. హీ లివ్డ్ ఫర్ అరౌండ్ 97 years. ఈజ్ అ వెరీ బిగ్ యోగా గురు. యోగా ఈజ్ గెయినింగ్ సో మచ్ ఆఫ్ పాపులారిటీ. చాలామంది స్పోర్ట్స్ పర్సనల్ ఉంటారు కదా, టెన్నిస్ ఆడేవాళ్ళు, ఇలాంటి పెద్ద పెద్ద స్పోర్ట్స్, వాళ్ళు కూడా యోగిక్ ప్రాక్టీసెస్ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దట్ ట్రైనింగ్ దీస్ డేస్. అర్థమైందా? సో యోగా ట్రైనర్స్కి డిమాండ్ పెరుగుతుంది. మన దగ్గర యోగా ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాంట్రాక్ట్స్ వస్తాయి పెద్ద పెద్ద స్పోర్ట్స్ మెన్ దగ్గర, పర్సనల్ కోచ్ లాగా, ఫిట్నెస్ గురువు లాగా. మనం అక్కడ పోయి యోగా క్లాసులు ఓపెన్ చేసినాం అనుకోండి, జుంబా, పైలట్స్ ఏవో ఉంటాయి కదా, అట్లాంటివి. జిమ్ ఎట్లాగైతే వెస్టర్న్ కాన్సెప్ట్, వెయిట్ ట్రైనింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, యోగా అనేది కూడా ఒక ఇండియన్ వర్షన్ ఆఫ్ థింగ్. యోగాకి అట్రాక్ట్ అయిన వాళ్ళు వచ్చి కోర్సులు చేస్తారు. రిషికేష్ పోతే మొత్తం వాళ్ళే కనిపిస్తుంది. ఇంకా ఏడపోయినా ఉత్తరాఖండ్ అయితే మొత్తం ఇట్ విల్ బి స్వామ్డ్ బై రష్యన్స్. నువ్వు ఫారినర్ లాగా అనిపిస్తావు ఉత్తరాఖండ్ ఏరియాస్ పోతే. అర్థమైందా? ఇటు సైడ్ నుంచి ఇజ్రాయిలోడు, అటు సైడ్ నుంచి రష్యనోడు, అర్థమైందా, తిరుగుతూ ఉంటారు అనమాట రిషికేష్ లాంటి ఏరియాస్లో. యోగా హ్యాస్ అట్రాక్టెడ్ మెనీ ఫారిన్ టూరిస్ట్ ఆల్సో ఇన్ టు ఇండియా. అది కూడా సాఫ్ట్ పవర్ టూల్. అండ్ యోగా రిలేటెడ్ బిజినెస్ ఈజ్ పోయిస్ టు ఇంక్రీజ్ అరౌండ్ $167 billion రీచ్ అవుతుందంట యోగా రిలేటెడ్ బిజినెస్ 2030 వరకు. గ్లోబల్ యోగా మార్కెట్ ఈజ్ నౌ అరౌండ్ $113 billion యాజ్ ఆఫ్ 2024. అర్థమైందా? యోగా, ఇట్స్ టీచింగ్, కోచింగ్, ఎట్సెట్రా. సో ద మార్కెట్ అరౌండ్ యోగా. ఆన్లైన్లో కూడా కోర్సులు తీసుకుంటారు తెలుసా, యోగా కోర్సులు అవన్నీ కూడా. సో అట్లాంటివి ఆ మార్కెట్ అంతా $167 billion రీచ్ అవుతుందంట గవర్నమెంట్ అంచనా. ఇప్పుడు నియర్లీ 175 మెంబర్ స్టేట్స్, 175 దేశాల్లో యోగా అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు. దాదాపు 30 crore పీపుల్ టుడే ఆర్ ప్రాక్టీసింగ్ యోగా. అర్థమైంది? యోగా ఈజ్ ఆల్సో సాఫ్ట్ పవర్ టూల్ ఫ్రమ్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఈజ్ బుద్ధిస్ట్ డిప్లొమసీ. బుద్ధుడు ఇక్కడ సచ్చాడు పోయాడు కానీ బుద్ధుడిని మామూలుగా వాడట్లేదు. అర్థమైందా? ఐఎమ్ సారీ టు యూస్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ బట్ దట్ ఈస్ ద రియాలిటీ. బుద్ధ వాజ్ అ హ్యూమన్ బట్ హీఈస్ డీఫైడ్. డీఫైడ్ అంటే ఏంది? హీఈస్ కన్సిడర్డ్ యాజ్ అ గాడ్. అర్థమైందా? బట్ హీ హిమ్సెల్ఫ్ టోల్డ్ దట్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. హీ హాస్ పాస్డ్ అవే.
సో బుద్ధ ఇక్కడే జ్ఞానోదయం అయింది, బోధి చెట్టు దగ్గర. అందుకోసమే వియత్నాం ప్రెసిడెంట్ మొన్న వచ్చినప్పుడు స్ట్రైట్ ఫస్ట్ బోధి చెట్టు దగ్గర పోయింది అనమాట. మయన్మార్ ప్రెసిడెంట్ మొన్న వచ్చినప్పుడు ఫస్ట్ బోధి చెట్టు దగ్గర పోయింది. సో వాళ్ళకి చాలా ఆస్పీషియస్. ఇస్లాంలో మక్కా ఎట్లాగో, మనకి వారణాసి ఎట్లాగో, హిందూయిజంలో, క్రిస్టియానిటీలో జెరూసలం ఎట్లాగో, వాళ్ళకి బోధ్గయ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే బుద్ధుడు జ్ఞానోదయం అయింది అక్కడ, బీహార్లోని బోధ్గయాలు. అంతేనా కదా? ఇట్స్ ఎ వెరీ వెరీ సీక్రెట్ సైట్ ఫర్ ద బుద్ధిస్ట్. దట్ ఈస్ వై ఇఫ్ శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ కమ్స్, దే విల్ డెఫినెట్లీ విజిట్ ద బోధ్గయ. గౌతమ సిద్ధార్థ, ఏ ప్రిన్స్, ఒక రాజు, ఆయన పోయి ఆడ ధ్యానం చేసుకుంటూ హి డిస్కవర్డ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్, ఆర్ హీ గాట్ ఎన్లైటెండ్. వాట్ ఈజ్ వాట్ అని చెప్పి అర్థమైంది ఆయనకు అదే రోజు అనమాట. హీ హాజ్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్, ద వరల్డ్లీ ప్రెషర్స్ అండ్ ఎవ్రీథింగ్. హీ బికేమ్ అ మాంక్, preaching his moral lessons and all these things, to how to attain enlightenment and all these things. He has spread the message of Buddhism across India. He has visited many places like Kushinagara and Sarnath, Sanchi, and చాలా బుద్ధిస్ట్ సైట్స్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే తెలివిగా సాంచి స్తూప ఇట్లాంటి ఏరియాస్లో బుద్ధ రిమైన్స్ ఉంటాయి. బుద్ధ టీత్, బుద్ధ బోన్ ఫ్రాగ్మెంట్స్, బుద్ధ యాషెస్, బుద్ధ వాడిన వస్తువులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కేర్ఫుల్గా ప్రిజర్వ్ చేసి ఒక ఫ్లైట్లో అవన్నీ పెట్టి ఒక బాక్స్లో పెట్టేసి ఆ ఫ్లైట్లో పెట్టి మనం మంగోలియా, మయన్మార్, వియత్నాం, థాయిలాండ్, శ్రీలంక ఇట్లాంటి పక్కన ఉన్న బుద్ధిస్ట్ కంట్రీస్ అన్నిటికీ పంపిస్తాం అనమాట. మన దగ్గర బుద్ధుడు ఉన్నాడు కదా, బుద్ధిస్ట్ రిమైన్స్ ఉన్నాయి కదా. సో ఆడికి పోయి ఎగ్జిబిషన్ పెడితే జనాలు ఇక్కడికి రాలేదు కాబట్టి అక్కడ కోట్ల మంది ప్రే చేస్తారు. బుద్ధిస్ట్ ఏవైతే రిమైన్స్ ఉంటాయో, ఆయన బౌల్ కానీ, ఆయన యూజ్ చేసిన థింగ్స్ ఉంటాయి కదా, వస్తువులు కానీ, అవన్నీ కానీ చాలామంది వాటిని వచ్చి ప్రే చేసుకుని పోతారు అనమాట. మొన్నే మనం మంగోలియా కూడా పంపించాం. మంగోలియా కాల్స్ అస్ స్పిరిచువల్ నైబర్. వాట్ మంగోలియా కాల్స్ అస్ స్పిరిచువల్ నైబర్. మన నైబరే కాదు మంగోలియా, మనకి మంగోలియాకి మధ్యలో చైనా ఉంటుంది. బట్ లుక్ ఎట్ ద కల్చరల్ అండ్ స్పిరిచువల్ కనెక్ట్ వీ హ్యావ్ బికాస్ ఆఫ్ బుద్ధిజం. వీ హ్యావ్ టు మేక్ ద మ్యాక్సిమం అవుట్ ఆఫ్ బుద్ధిజం. దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ హ్యాస్ రియలైజ్డ్. అందుకోసమే టూరిస్ట్కి చాలా పొటెన్షియల్ ఉంది. టూరిజం వచ్చినప్పుడు టూరిజం ఈజ్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ. వై ఇట్ ఈస్ వెరీ బిగ్ ఇండస్ట్రీ? ఫస్ట్ వాడు ఇండిగో ఫ్లైట్ అన్నా ఎయిర్ ఇండియాలన్నా ఎక్కాలి, అక్కడి నుంచి ఖర్చు స్టార్ట్ అవుతుంది. ఇంకా అర్థమైందా? టూరిజం ఈజ్ వెరీ మచ్ రెవెన్యూ జనరేటింగ్ ఇండస్ట్రీ. ఇక్కడ వస్తాడు, హోటల్లో దిగుతాడు, ఫటాక్. ఇక్కడ వస్తాడు క్యాబ్, ఫటాక్. ఇక్కడ వస్తాడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఫటాక్. ఇక్కడ వస్తాడు తింటాడు, ఫటాక్. ఇక్కడ వస్తాడు సోవినియర్స్ కొనుక్కుంటాడు, ఫటాక్. పైసలు లేస్తూనే ఉంటాయి అనమాట. దట్ ఈస్ టూరిజం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టూరిజం. టూరిజం మీద చాలా అసోసియేటెడ్ ఇండస్ట్రీస్ డిపెండ్ అయి ఉంటాయి. అందుకోసమే కొన్ని కంట్రీస్ మొత్తం టూరిజం మీదనే బతుకుతాయి. శ్రీలంక, మాల్దీవ్స్, థాయిలాండ్ అండ్ ఆల్ దీస్ కంట్రీస్ కంప్లీట్ టూరిస్ట్ సెంట్రిక్ అనమాట. సో టూరిజం వల్ల చాలా డబ్బులు వస్తాయి, చాలా ఇండస్ట్రీస్ బతుకుతాయి, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది టూరిజం వల్ల. మనకు స్కోప్ ఉన్నా కూడా అంత మనం చేయట్లేదు. టూరిజం ఈజ్ వెరీ ల్యాకింగ్ బిహైండ్. సో బుద్ధిస్ట్ డిప్లొమసీ వల్ల ఏమైపోతుంది? చైనా దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ మన దగ్గర ఎమోషన్స్ ఉన్నాయి. అర్థమైందా? సో వాట్ వీ డూ, వి సెండ్ బుద్ధ హిజ్ రిమైన్స్, బుద్ధిస్ట్ అసోసియేటెడ్ థింగ్స్, బుద్ధాస్ డిసైపుల్స్ వాళ్ళ రిమైన్స్. చాలా సీక్రెట్ కదా అవన్నీ కూడా ఈ కంట్రీస్కి. మనం చాలా కంట్రీస్కి అవన్నీ పంపిస్తాం. సో దే ప్రే అండ్ అగైన్ మళ్ళీ జాగ్రత్త వాళ్ళ ఫ్లైట్లో ఆ బాక్స్ పెట్టి మళ్ళీ మన దగ్గర పంపిస్తారు అనమాట. ఇట్లా చాలా కంట్రీస్కి మనం పంపిస్తున్నాం. అది ఒక్కటే కాకుండా వీ హ్యావ్ డెవలప్డ్ సంథింగ్ కాల్డ్ బుద్ధిస్ట్ సర్క్యూట్స్. బుద్ధుడితో అసోసియేట్ ఉన్న ప్లేసెస్, బోధ్గయ, సాంచి, లేకపోతే మన దగ్గర కూడా ఏదో ఉంది కదా అమరావతి అండ్ దిస్ రీజియన్. సో ఇట్లాంటి ఏరియాస్ అన్నిటి కూడా కామన్ ట్రైన్స్ చేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము. సో ఇవన్నీ చేస్తున్నాం. దీనివల్ల క్రోర్స్ ఆఫ్ పీపుల్, హోల్ ఆఫ్ ఏషియా ఈజ్ బుద్ధిస్ట్. హోల్ ఆఫ్ ఏషియా ఈజ్ బుద్ధిస్ట్. టోటల్ ఏషియా చాలా వరకు కూడా ప్రిడామినెంట్లీ బుద్ధిస్ట్. సో అదంతా కూడా అక్కడ ఉన్న జనాలకి ఒకసారి ఇక్కడ ఫెసిలిటీస్ ఏమైనా ఇంప్రూవ్ చేసినా లేకపోతే ఏదైనా చేసినా కూడా బుద్ధిస్ట్ రిలేటెడ్, దే విల్ కీప్ కమింగ్ టు ఇండియా, దే విల్ కీప్ విజిటింగ్ అండ్ దే విల్ కీప్ స్ప్లర్జింగ్ ద మనీ. అర్థమైంది? సో మ్యాంగో డిప్లొమసీ వచ్చినప్పుడు ఇట్లాంటివి కూడా చదువుకొని పెట్టుకోవాలి. దట్ ఈస్ సాఫ్ట్ పవర్ అండ్ దట్ ఈస్ హార్డ్ పవర్. న్యూస్ పేపర్లో డైరెక్ట్గా ఏది రాదు, అన్నీ మనం ఆలోచించుకోవాలి, మనమే నోట్స్ తయారు చేసుకోవాలి, మనమే ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేయాలి, మనమే డైమెన్షన్స్లో ఆలోచించగలగాలి, మనమే దాన్ని ఎట్లా మెయిన్స్లో యూజ్ చేసుకోవాలని చెప్పి ఆలోచించుకోవాలి కూడా. నో బడీ డస్ స్పూన్ ఫీడింగ్ టు యూ. అర్థమైందా? ఇట్ కాంట్ గో ఆన్ ఫర్ ఎవర్. ఫ్యూ ఆఫ్ ద పీపుల్, సెప్టెంబర్ బ్యాచ్ ఎంతమంది ఉన్నారు? సెప్టెంబర్ బ్యాచ్, ఫిబ్రవరి బ్యాచ్. సో రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుతున్నారా? వెరీ రెగ్యులర్లీ, వెరీ ఎక్స్టెన్సివ్లీ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ హ్యావ్ టు ఆల్సో ఇంక్రీజ్. నన్ను అడిగితే తిట్టుకోకపోతే 10 న్యూస్ పేపర్లను చదవాలి పర్ డే. మీకున్న టయానికి కనీసం చదవాలి 10 న్యూస్ పేపర్లు, అప్పుడు కానీ ఇట్లా రావు. అర్థమైందా? నేను ఎక్కడి నుంచి చెప్తున్నా? నాకు సానేతక ఇచ్చి మొత్తం
వస్తుందా నాకేమన్నా? మినిస్ట్రీ ఆఫ్ జాపనీస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి నాకు ఆమె ప్రోటోకాల్, ఆమె లిస్ట్ ఎక్కడెక్కడ విజిట్ చేస్తుంది, ఆయన ఐటినరీ ఇదంతా నాకు వస్తుందా? లేకపోతే షీ కీప్స్ మెసేజింగ్ వాట్ షీ ఈస్ గోయింగ్ టు స్పీక్ నెక్స్ట్ ఇన్ ద మీడియా. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూస్ పేపర్. యూ హ్యావ్ టు ఫాలో ద రైట్ సోర్స్. యూ హ్యావ్ టు రీడ్ డజన్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్. కాంపిటీషన్ ఒకప్పటిలాగా లేదు కాబట్టి ఇట్స్ ఎ టిప్ ఫర్ యూ, బట్ ఇట్ ఈస్ అప్ టు యూ. కానీ అట్లీస్ట్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ యూ ఫాలో వన్ సింగిల్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. అట్లీస్ట్ కొంతమంది న్యూస్ పేపర్ స్కిప్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. మీకు మెయిన్స్ ప్రిలిమ్స్ 50% to 60% ప్రిపరేషన్ న్యూస్ పేపర్లో అయిపోతుంది. న్యూస్ పేపర్లోనే అయిపోతుంది 50 to 60% ఆఫ్ ద ప్రిపరేషన్ ఈజీగా. మిగతా స్టాటిక్ అంతా కూడా 30-40%. ఆల్వేస్ రిమెంబర్ ఇట్. న్యూస్ పేపరే మిమ్మల్ని తీసుకొచ్చేది మీదికి. ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ న్యూస్ పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవుట్డేట్ బుద్ధుడు ఎక్కడ పుట్టాడు, బుద్ధుడు ఏం చేశాడు, బుద్ధుడు హాబీస్ ఏంది, ఏం ఆడుకునేవాడు, ఎవరు అడగారు మిమ్మల్ని. న్యూస్ పేపర్ ఈజ్ కంప్లీట్లీ రెలవెంట్ ఇష్యూసే అడుగుతారు ఇంటర్వ్యూలో అయితే పర్టికులర్గా. అర్థమైందా? సో మీరు మెయిన్స్ రాసేటప్పుడు ఆన్సర్ రైటింగ్ కాంటెంపరీ ఎగ్జాంపుల్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, రీసెంట్ ఎగ్జాంపుల్స్కి. ఇప్పుడు ట్రేడ్ రాస్తారా ఇండియాకి చైనాకి, లేకపోతే నెహ్రూ అప్పుడు ట్రేడ్ రాస్తారా డేటా? ఇప్పుడు రాయాలంటే ఇప్పుడు అప్డేట్ కావాలి కదా మీరు. ఇప్పుడు హౌ కమ్ ఐ టోల్డ్ యూ 27.5 విత్ డెసిమల్స్తో కూడా నేను అంత కరెక్ట్గా ఎట్లా చెప్పగలిగినా? అర్థమైందా? సో అంత పర్టికులర్గా ఉండాలి మీరు కూడా. అట్లున్నప్పుడు ఆటోమేటిక్గా యుల్ బి ఏబుల్ టు క్రాక్. అందరి లోపల మనం గుంపులో గోవిందలా కలిసిపోతే అయిపోయింది ఇంకా కథం. ఆ 10 లక్షల మందిలో మనం కూడా నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ఓకే నెక్స్ట్ ఇయర్ అన్న టైప్ వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా? సో చెప్పిన టాపిక్స్ మీద పోయి మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి, చాలా మళ్ళీ చదివితే మీకు అర్థమవుతుంది అంతే. అర్థమైందా? ఓకే, గుడ్. మేబీ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.